ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यामनोभीष्टं स्थापितं येन भूतले रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम् स्वदेहं वन्दे श्रीगुरो श्रीगुरो श्रीयुतापदकमलं संयुतापदकमलं श्रीगुरो वैष्णवं वैष्णवांश्च श्रीगुरुव्रजता सहगणा रघुनाथान्वितं तं साद्वैतं अद्वैतं सावधूतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेव कृष्णचैतन्यदेव श्रीराधा कृष्ण कृष्णपादा सहगणा सहगणा ललिता श्री विशाखान्वितांश्च विशाखान्वितांश्च हे हे कृष्णा कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते तप्त काञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुस्तु ते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्णा हरे हरे कृष्णा कृष्ण कृष्णा कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे हरे राम 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 हरे हरे हरे। हरे ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं सरस्वतीं व्यासं ततो ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवती नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपः कुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरद्विषे नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते नमस्ते पङ्कजाङ्घ्रे पंकजाय नमो ब्राह्मण्याय देवाय गोब्राह्मणाहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमती भक्तिवेदान्त वेदान्तं स्वामिनिति स्वामी नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी गौरवाणी प्रचारिणे प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण जय चैतन्य प्रभो चैतन्य नित्यानंद ज्ञान श्री अद्वैत द्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा प्रभुजी దండం ప్రణామ్. లాస్ట్ క్లాస్ ఎక్కడ ఆపాం మాతాజీస్?
టెన్త్ 4వ టెన్త్ అధ్యాయం చదవాలమ్మా. టెన్త్ 8 అనుకుంటాను. ఎయితేనమ్మా. 8 నుంచి చదవాలి. 9 నుంచి చదవండి మాతాజీ. 9 నుంచి చదవాలండి. 9 నుంచి చదవాలి. సో ఫస్ట్ క్యాంటో 4th చాప్టర్ 8th శ్లోక. అవునండి. 9th శ్లోకం. 9th 8 శ్లోక. 8 ఓకే, చదవాలమ్మా. చదువుతాం. ఓకే, 8 అయిపోయింది, చదివారు. అయిపోయింది, 9th కూడా అయిపోయింది. 8 చదవాలి, 9th కాలేదే. 8 అయిపోయింది. 8 నుంచి చదువుతానులేండి మాతాజీ, ఇంకోసారి చదివినట్టు ఉంటుంది. రాధలీలా దేవిదాసి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ, లేరనుకుంటా. కుమారి మాతాజీ. హరే కృష్ణ. కుమారి మాతాజీ. హలో, హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చదువుతారా మాతాజీ? 4th మేడం, చాప్టర్ నాకు నెంబర్ 8th శ్లోక. 4th మేడం, చాప్టర్ ఎన్నోది మేడం? 8వ మాతాజీ. 4th 4th చాప్టర్. చాప్టర్ 8th శ్లోక. అవును మాతాజీ. 141వ పేజీ అమ్మా. 41. ఓకే మేడం. అతడు సుఖదేవ గోస్వామి గృహస్థుని ఇంటి ముంగిట గోదహన కాలము వారకే నిలిచియుండు నైజము కలవాడు. తాను దర్శించు గృహమును పునీత మనొచ్చుటకే అతడట్లు పునరించను. భాష్యము. మేడం వినపడుతుందా? వస్తుందమ్మా, చదువు. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజును కలిసి అతనికి శ్రీమద్ భాగవతమును వినిపించెను. అతడు గృహస్థులు ఇంట అరగంట కన్నను అధికముగా పాలు పితుకు సమయము వసించు నైజమును కలిగి ఉండడు వాడు కాదు. పిమ్మట భాగ్యశాలి అయిన గృహస్థుని నుండి అతడు భిక్షను స్వీకరించడి వాడు. తన పవిత్ర సన్నిధిచే గృహమును పునీత మనచుటయే అతని ఉద్దేశ్యమే ఉండను. కనుకనే దివ్య స్థితిలో నిలిచినట్టి సుఖదేవుడు ఆదర్శనీయమైన ప్రచారకుడై ఉన్నాడు. సన్యాసమును స్వీకరించి భగవత్ సందేశమును నలుమూలలా ప్రచారము గావించు కార్యమును స్వీకరించిన వారు తమకు గృహస్థులతో ఆధ్యాత్మిక జ్ఞానబోధ వరకు మాత్రమే సంబంధము ఉచితమని, అంతకు మించిన సంబంధము అనవసరమని అతని కర్మల ద్వారా తెలుసుకొనవలసి ఉన్నది. గృహస్థుని గృహమును పావనమునర్చిడి ప్రయోజనము కొరకే భిక్ష స్వీకరించబడవలను. కనుక సన్యాసి అయిన వాడు గృహస్థుల లౌకిక సంపదల మెరుగులకు మోహము నుండి లౌకికులకు దాసులొకట ఎన్నడూ ఉచితము కాదు. సన్యాసాశ్రమము నందున్న వారికి అది విషపానముతో ఆత్మహత్య చేసుకొనుట కన్నను మరింత భయానకమైనది. మేడం కంటిన్యూ చేయొచ్చా? హరే కృష్ణ మాతాజీ. 3 శ్లోకాలు చదువుదాం మాతాజీ, చాలా మంది ఉన్నారు. లేదమ్మా, లేదు నిరుపమ్మ, ముందుకెళ్దామమ్మా. ముందుకెళ్దాం. ఓకే ఓకే మాతాజీ. ఒక్కొక్క శ్లోకం టైం చదువుతున్నారా? సరిపోవటం లేదమ్మా. ఓకే, ఒక్కొక్కటి చదువుతున్నారా? అంటే 1 నిమిషం, 1.5 minute కానీ 2 minutes కానీ అలా పెట్టేస్తున్నాను. అత్తయ్య గారండి, నా దగ్గర బుక్ లేదు. ప్రభుజీ పట్టుకెళ్ళినట్టున్నారు. నా దగ్గర బుక్ లేదు. సో మీరే ఆపమని చెప్తారా? అంటే మీకు తెలుస్తుంది కదా ఎక్కడ. చెప్తానమ్మా, నేను చెప్తాను. ఓకే మేడం, అయితే నేను చదవాలా కంటిన్యూ చేయాలి? మాతాజీ ముందుకెళ్దాం మాతాజీ. లలిత మాతాజీ ఓకే మా చదువుతారు. ఓకే ఓకే మా ఓకే. ఓకే మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. లలిత. హరే కృష్ణ. అభిమన్యు సుతం సూతా ప్రాహుర్భాగవతోత్తమం తస్య జన్మ మహాశ్చర్యం కర్మాణి చ గృహీణః. పరీక్షిత్ మహారాజు భాగవతోత్తముడనియో అతని జన్మకర్మలు అత్యంత ఆశ్చర్యకరమనియో చెప్పబడుచుండును. దయచేసి అతనిని గూర్చి మాకు తెలియజేయుడు. భావం. తల్లి గర్భమున దేవదేవుడైన శ్రీకృష్ణునిచే రక్షింపబడినందున పరీక్షిత్ మహారాజు జననము అత్యంత అద్భుతమైనది. గోహత్యకు తలపడుచున్న కలిపురుషుని దండించి ఉన్నందున అతని కర్మలు కూడా అద్భుతములై ఉన్నవి. గోహత్య అనగా మానవ సంఘ వినాశమనియో. హరే కృష్ణ. చూడండి అమ్మా, ఎవరిదో వాయిస్లు వచ్చేస్తున్నాయి, మ్యూట్ చేసుకోండి అమ్మా. విజయ్ కుమార్
విజయ్ కుమారి గారు మాతాజీ మ్యూట్లో పెట్టగలరండి? మీరు చదవండి అమ్మా. లలిత మాతాజీ మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ. మ్యూట్ లో పెట్టేశారు, సారీ. మీరు పెట్టేశారు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చదవండి మాతాజీ. గోహత్య అనగా మానవ సంఘ వినాశనమనియో భావము కనుకనే పాపమునకు ప్రతినిధి అయిన వాని నుండి గోవును రక్షించుటకు పరీక్షిన్ మహారాజు యత్నించెను. మృత్యువార్త గురించి ముందుగానే ఎరిగి ఉన్నందున అతని మరణము కూడా మహాద్భుతమై ఉన్నది. నిక్కముగా ఇది మనుజునకు అద్భుతమైన విషయము. ఆ విధముగా అతడు గంగా తటమున ఆసీనుడై శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలను శ్రవణము చేయుట ద్వారా దేహత్యాగము చేయుటకు ఉద్యుక్తుడయ్యాను. శ్రీమద్ భాగవతమును శ్రవణము చేసినంత కాలము అతడు ఆహార పానీయములు ముట్టలేదు, క్షణకాలము నిద్రింపలేదు. ఈ విధముగా పరీక్షిన్ మహారాజు విషయమున ప్రతిదియు మహాద్భుతమై ఉన్నది. అతని కర్మలు నిక్కముగా శ్రవణదాయకములు. అట్టి వాణిని గూర్చి విపులముగా శ్రవణము చేయవలెనను కోరిక ఇచ్చట వెలిబుచ్చబడినది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండతులు మాతాజీ. నేను చదవను మాతాజీ. చదవండి అమ్మా. 10th శ్లోకం కదా మాతాజీ. చదవదమ్మా. హరే కృష్ణ మాతాజీ. సా సామ్రాట్ కస్య వా హేతోః పాండూనాం మనవర్ధనః ప్రాయోపనిష్టో గంగాయా మానధృత్యాది రాత్రియాం. పరీక్ష మహారాజు గొప్ప సామ్రాట్టు మరియు గొప్ప రాజ్య సంపదను కలిగినట్టి వాడు. పాండవ వంశస్సును వృద్ధి చేయునటువంటి అతడు ఏ కారణము చేత సమస్తమును త్యజించి గంగాతమును ప్రాయోపనిష్ఠుడయ్యను. భాష్యము. పరీక్ష మహారాజు సర్వ సముద్రములతో కూడినటువంటి సమస్త ప్రపంచమునకు మహారాజే ఉండెను. తన స్వయం కృషి ద్వారా అట్టి విశాల సామ్రాజ్యమును పొందవలసిన అవసరము అతనికి కలగలేదు. ఆ తాతలైన ధర్మరాజాది పాండవుల నుండి అది అతనికి సంక్రమించి ఉండెను. వీటికి తోడుగా రాజ్యపాలనం చక్కగా చేయుచు అతడు పాండవుల యశోకారకుడై నిలిచెను. తత్కారణంగా ఐశ్వర్యమునందు రాజ్యపాలనమునందు అతనికి అవాంఛితమైనది ఏదీనూ లేకుండెను. అట్టి ఎడ అతడెందులకు ఈ అనుకూల పరిస్థితులను త్యజించి గంగా తటమును ప్రాయోపనిష్ఠుడు కావలసి వచ్చెను. ఇది నిక్కముగా ఆశ్చర్యకరమైనందున నైమిషార్యమున సర్వులను దానికి కారణమును తెలుసుకొనుటకు కుతూహలమును కలిగి ఉండేది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నమస్తే అమ్మా. హరే కృష్ణ పద్మప్రియ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి అమ్మా. నమంతి యత్పాద నికేతనమాత్మాన శివాయ హనీయ ధనాని శత్రువాం కథం సవీర శ్రియమంగ దుస్త్యజాం యూన్ వైశతోత్ స్పష్ట మహో సహోశుభి. పరీక్షిత్ మహారాజు శత్రువులు తమంతట తామే అతని పాదములకు వందనములొసగి ధన సంపత్తులన్నింటినీ స్వీయ క్షేమం కొరకై అర్పించడివారు. అటువంటి ఘన చక్రవర్తి అయిన అతడు పూర్ణ శక్తిని, పూర్ణ యవ్వనమును, అసాధ్యమైన రాజ్య వైభవములను కలిగి ఉండడు. అట్టి ఎడ ప్రాణముతో సహా సమస్తమును ఎందులకై అతడు త్యజింపకోరెను. భాష్యము. పరీక్షిత్ మహారాజు జీవితమున అవాంఛనీయమైనది ఏదీనూ లేదు. యవ్వనవంతుడైన అతడు శక్తి ఐశ్వర్యమును కూడి జీవితమును అనుభవింప సమర్థుడై ఉండెను. కావున క్రియాశీల జీవనం నుండి విరమించుట అనేది ప్రశ్నయే ఉదయించదు. అంతేకాక శిస్తులను వసూలు చేయుటందును అతనికి గొప్ప కష్టమేదియూ లేకుండెను. అతని శక్తి సామర్థ్యముల కారణముగా శత్రువులు తమంతట తామే అతని పాదములకు వందనములొసగి తమ స్వీయ క్షేమం కొరకై ధన సంపత్తులను అతనికి అర్పించడివారు. రాజర్షి అయిన అతడు శత్రువులందరినీ జయించి ఉన్నందున రాజ్యమంతయు సమృద్ధివంతమై తులతూగెను. అవసరమునకు తగినంతగా పాలు, ధాన్యము, లోహములు లభించుచుండెను. నదులు, పర్వతములు సమృద్ధములై ఉండెను. ఇట్లు ప్రతిదియు సంతృప్తికరముగా నున్నప్పుడు రాజ్యమును, జీవితమును అకాలముగా త్యాగము చేయుట అనేది ప్రశ్నయే ఉదయింపదు. ఈ విషయమునంతటిని కూర్చి సంపూర్ణంగా వినవలనని ఋషులు ఉత్సాహమును కలిగి ఉండరి. హరే కృష్ణ. కృష్ణమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ. రాధలీలా దేవిదాసి మాతాజీ ఇందాక మిస్ అయ్యారంట, చదువుతానన్నారు మాతాజీ.
చదవమనమ్మా. చదవండి మాతాజీ. 12వ శ్లోకము. 12. దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తికి అంకితమైన వారు ఇతరుల క్షేమము, ఆనందము, అభ్యుదయముల కొరకే జీవించరు. తమ స్వలాభం కొరకే వారెన్నడూ జీవింపరు. పరీక్షిత్ మహారాజు కూడా ఆ విధముగా సమస్త లౌకిక సంపదల సంఘము నుండి ముక్తుడై ఉన్నను. ఇతరులకు ఆశ్రయమైన తన దేహమును ఎందులకు పరిత్వజించను. భాష్యము. దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తుడైన కారణమున పరీక్షిత్ మహారాజు ఆదర్శనీయుడైన రాజు మరియు గృహస్థుడై ఉండను. కృష్ణ భక్తుడైన వాడు అప్రయత్నముగా సర్వశుభ లక్షణములను కలిగి ఉండను. పరీక్షిత్ మహారాజే అందులకు చక్కని నిదర్శనము. తనకున్న లౌకిక సంపదల ఏడ అతడు ఎన్నడూనూ అనురక్తిని కలిగి ఉండలేదు. కానీ తాను ప్రజల యోగక్షేమములను గాంచవలసిన రాజైనందున అతడు వారి సంక్షేమ కార్యములందు సదా నిమగ్నుడై ఉండేడు. జనుల ప్రస్తుత జన్మ సంక్షేమమునే కాక తదుపరి జన్మ సంక్షేమమును కూర్చి అతడు యత్నించను. గోహత్యమును గాని కళేబాలను గాని అతడు అనుమతింపలేదు. ఒక జీవిని రక్షించుటకు సర్వ ఏర్పాట్లను గావించుతూ వేరొక జీవిని వధించుటకు అనుమతి నొసగు మూర్ఖపాలకుల వంటి వాడు కాదతడు. కృష్ణ భక్తుడైనందున మానవులు, జంతువులు, వృక్షముల వంటి సర్వ జీవులకు ఆనందమును కలిగే రీతిలో ఏ విధముగా రాజ్యపాలనం చేయవలనో అతడు చక్కగా ఎరిగాడు. అతడు ఎన్నడూ స్వార్థం కలిగి ఉండలేదు. స్వార్థం అన్నది సాధారణంగా తన వరకు లేదు తన వారి వరకు మాత్రమే పరితమైంది. కానీ పరీక్షితుడు ఆ 2 తరగతుల స్వార్థ ప్రవృత్తికి అతీతుడైనట్టు వాడు. ఆ పర్వతత్వమైన శ్రీకృష్ణ భగవానికి ముదం కూర్చుటే అతని ఏకైక కోరిక. రాజు అయిన వాడు భగవాన్ని ప్రతినిధి కనుక రాజు యొక్క కోరిక భగవాని కోరికతో ఏకీభవించగలవాడు. జీవులందరినూ తనకు శరణొచ్చి సుఖశాంతులను బడేయవలనని భగవానుడు వాంఛించును కనుక తన పాలన ఎందున్న జనులందరికీ భగవద్ధామం చేరు రీతిలో మార్గదర్శనం చేయుట రాజు యొక్క ప్రథమ ధర్మం కావాలని. అంత్యమన భగవద్ధామం చేరు రీతిలో జనులందరూ తమ కార్యక్రమాలను మలుచుకున్నట్లుగా అతడు ఏర్పాట్లు గావించుకోవాలని. భగవత్ప్రతినిధి వంటి రాజు యొక్క పాలనలో రాజ్యం సదా సమత్సముద్ధమై ఉండెను. ఆ సమయమైన జనులకు మాంసభక్షములు చేయవలసిన అగత్యము ప్రాప్తించదు. ధాన్యము, కూరగాయలు, ఫలములు మొదలగు ఆహార పదార్థములు పుష్కలముగా లభించు కారణముగా మానవులు, జంతువులు కూడా తమ తృప్తి తీరునట్లు వాటిని భుజించు అవకాశం లభించును. ఈ విధముగా జీవులందరూ తగినంత ఆహారము, ఆవాసములతో సంతృప్తి నంది ధర్మ నియమములను పాటించినతో ఒక జీవి మరియు వేరొక జీవి నడుమ కలతలి సంభవింపవు. పరీక్షిత్ మహారాజు ఆ విధముగా సమర్థవంతుడైన రాజైనందునే అతని రాజ్యపాలనలో సర్వుల ఆనందమును కలిగి. హరే కృష్ణ మాతాజీ. అమ్మా పద్మావతి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే 13వ శ్లోకం. వేదములందరి కొంత భాగము మినహా సర్వశాస్త్ర భావములందును పారంగతుడైనందున మేము చేసిన ప్రశ్నలన్నింటికీ నీవు స్పష్టముగా సమాధానం ఒసగినవి మేమెరిగి ఉన్నాము. భాష్యము. వేదములు, పురాణముల నడుమ గల భేదము బ్రాహ్మణులు మరియు పరివారాజకులు నడుమ వంటిది. వేదములందు తెలుపబడిన కొన్ని సకామ కర్మల నిర్వర్తింప చేయుటకై బ్రాహ్మణులు నిర్దేశింపబడగా ఆధ్యాత్మిక జ్ఞానమును సర్వులకు అంచడి నిమిత్తమై పరివ్రాజకాచార్యులు నిర్దేశింపబడి ఉన్నారు. తత్కారణముగా పరివ్రాజకాచార్యులైన వారందరూ వేద మంత్రోచ్చారణమునందు ప్రావీణ్యము కలిగి ఉండకపోవచ్చును. కానీ వేద కర్మల నిర్వహించుటకు ఉద్దేశింపబడిన బ్రాహ్మణులు మాత్రము వేద మంత్రములను యథావిధిగా ఉచ్చరించుట ఎందు నిష్ణాతులై ఉందురు. అయినప్పటికీ బ్రాహ్మణులు దేశ సంచారము చేయు ప్రచారకుల కన్నను ముఖ్యులని భావింపరాదు. అంత్యమున ఒకే ప్రయోజనము కోరి వివిధ మార్గములలో యత్నించుచున్నందున వారు ఒకే సమయమున ఏకమును భిన్నమును అయి ఉన్నారు. పురాణేతిహాసములలో తెలియజేయబడిన విషయమునకు వేద మంత్రములకు ఎట్టి భేదము లేదు. సామవేద, అధర్వణ వేదము, ఋగ్వేదము, యజుర్వేదము, పురాణములు, ఇతిహాసములు, ఉపనిషత్తులు మొదలగు సమస్త వేదములు భగవానుని శ్వాస ద్వారా ప్రకటనమైనవిగా మాంద్యాది నశ్రుతి నందు తెలుపబడినట్లు శ్రీల జీవగోస్వామి తెలిపి ఉన్నారు. కానీ వేద మంత్రములకు గల భేదమేమనగా దాదాపు అవన్నీను
ప్రాణవ ఓంకారముతో ప్రారంభమైనందున వాటి నిర్దిష్ట ఉచ్చారణకు కొంత శిక్షణ అవసరమగును. దీని ఉద్దేశము శ్రీమద్ భాగవతము వేద మంత్రముల కన్నను తక్కువ ప్రాముఖ్యము కలదనుట కాదు. పైగా పూర్వమే తెలుపబడినట్లు శ్రీమద్ భాగవతము వేద వృక్షపు పక్వం ఫలమై ఉన్నది. అంతేగాక పూర్ణ ముక్త పురుషుడైన స్త్రీల సుఖదేవ గోస్వామి తాను ఆత్మానుభవమును పొంది ఉన్నప్పటికీ శ్రీమద్ భాగవత అధ్యయనమునందు రతుడయ్యను. స్త్రీలను సూత గోస్వామి సుఖదేవుని అడుగుజాడల అనుసరించుతున్న కారణమున వేద మంత్రముల నిర్దిష్ట ఉచ్చారణలో నిష్ఠాతుడు కాకున్నను అతని స్థితి ఏమాత్రము తక్కువైనది కాదు. నిర్దిష్టమైన వేద మంత్రోచ్చారణము వాస్తవమునకు అనుభవము కన్నను అభ్యాసము పైననే అధికముగా ఆధారపడి ఉండును. కానీ అనుభవమే చిలుక పలుకుల వంటి ఉచ్చారణము కన్నను ముఖ్యమై ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. 14వ శ్లోకం. సూత ఉవాచ ద్వాపరే సమనుప్రాప్తే తృతీయే యుగ పర్యయే జాతః పరశరాధ్యోగి వాసవ్యాం కలయా హరేహ. అనువాదం. సూత గోస్వామి పలికెను. ద్వాపర యుగము త్రేతాయుగమునందును వ్యాపించినట్టి సమయమున వ్యాసదేవుడు పరాశరుని ద్వారా వసుతనయు అయిన సత్యవతి గర్భమున జన్మించెను. భాష్యము. సత్యయుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, కలియుగముల నడి 4 యుగములకు ఒక క్రమ పద్ధతి కలదు. కానీ కొన్ని మార్లు ఒక యుగము వేరొక యుగమునందును వ్యాపించుచుండును. అదే విధముగా వైవస్వత మనువు కాలమున 4 యుగముల చక్ర భ్రమణమునందలి 28వ పరిభ్రమణమున అట్టిది జరిగి ఉండెను. తత్కారణముగా తృతీయమైన త్రేతాయుగము ద్వితీయమైన ద్వాపర యుగమునకు పూర్వమే ప్రకటమయ్యను. అటువంటి సమయమునందే దేవదేవుడైన శ్రీకృష్ణుడు స్వయముగా అర్థించుచుండెను. దాని కొరకే అట్టి ప్రత్యేకమైన మార్పులు జరుగుచుండెను. మత్స్యకారుడైన వసువు తనయ సత్యవతియే వ్యాసదేవుని జనని. మహాత్ముడైన పరాశరమునియే అతని జనకుడు. ఇదియే వ్యాసదేవుని జన్మ వృత్తాంతము. ప్రతి యుగము కూడా 3 భాగములుగా విభజింపబడి అందు ప్రతి భాగము ఒక సంధ్యగా పిలువబడుచుండెను. అటువంటి సంధ్యలలో యుగము యొక్క 3వ సంధ్య యందు వ్యాసదేవుడు ఆవిర్భవించెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవమంటారా? చదవండి అమ్మా. సుబ్బలక్ష్మి మాతాజీ చదవండి అమ్మా. మాతాజీ 15, 16 చిన్నవే ఉన్నాయి. ఆ 2 చదివేస్తాను. చదవండి అమ్మా. 2 చదివేయండి అమ్మా. 15. అతడు వ్యాసదేవుడు ఒక మారు సూర్యోదయ సమయమున సరస్వతీ నదీ జలముల యందు స్నానాదులను గావించి ధ్యానము సల్పుటకు ఏకాంతమున ఆసీనుడయ్యను. భాష్యము. హిమాలయములలో బదరికాశ్రమ ప్రాంతమున సరస్వతీ నది ప్రవహించుచున్నది. ఈ శ్లోకమునందు పేర్కొనబడిన ప్రాంతము బదరికాశ్రమమునందలి వ్యాసదేవుని వాసస్థానమైన శమ్యప్రాసము. 16వ శ్లోకము. మహాముని అయిన వ్యాసదేవుడు యుగధర్మములందు కలిగిన విపరీతములను గాంచగలిగాను. పొడమియందు అటువంటి విపరీతములు కాల ప్రభావముచే వివిధ యుగములందు కలుగుచుండును. భాష్యము. వ్యాసదేవుని వంటి మహారుషులు ముక్త జీవులైనందున భూత భవిష్యత్ వర్తమానములను స్పష్టముగా గాంచగలరు. కనుకనే కలియుగమున సంభవింపనున్న విపరీతములను అతడు దర్శించగలిగాను. అంతటా అతడు అంధకారబంధురమైన ఈ యుగమున జనుడు అభ్యుదయకర జీవనమును గడిపెడి రీతిలో ఏర్పాట్లను గావించను. కలియుగమున జనులు సాధారణముగా తాత్కాలికమైన అనాత్మయందే ఆసక్తులై యుందురు. అజ్ఞాన కారణముచే వారు మానవ జన్మ యొక్క విలువను అంచనా వేయజాలక ఆధ్యాత్మిక జ్ఞానమునందు ఉత్తేజితులు కాకున్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. లక్ష్మీ మాతాజీ ఉన్నారమ్మా? అవున్నాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. 17, 18 కదండి? అవునమ్మా. హరే కృష్ణ. జ్ఞాన సంపన్నుడైన ఆ మహర్షి యుగ ప్రభావం వలన భౌతికమైన సమస్తము నశించనున్నదని తన దివ్య దృష్టిచే కాంచగలిగెను. శ్రద్ధారహితమైన జనసామాన్యము యొక్క
ఆయు ప్రమాణము క్షీణించుటయే కాక సత్వగుణము లోపించుట వలన వారు దుర్భాగ్యులగుటయు అతడు దర్శించగలిగెను. అంతటా అతడు సర్వవర్ణాశ్రమముల వారికి శుభమును కలుగజేయ విషయమును గూర్చి చింతించదొడిగెను. భాష్యం. అత్యంత బలవత్తరమైన కాలము యొక్క అవ్యక్త శక్తి భౌతికమైన సమస్తమును నశింపచేయగలదు. యుగ చక్రములో నాలుగవదైన కలియుగమునందు కలి ప్రభావమున భౌతిక పదార్థముల శక్తి క్రమముగా నశించిపోవును. కనుకనే ఈ యుగమునందు జనుల ఆయు పరిమాణము విపరీతముగా తగ్గిపోయినది. స్మృతియు ఆ విధముగానే నశించిపోయినది. దీనితో పాటు భౌతిక పదార్థపు క్రియలు కూడా ఆ రీతిగానే నిరుత్సాహకరములుగానున్నవి. పూర్వపు యుగములలో వసగినంతగా ఆహార ధాన్యములను భూమి పండించుటలేదు. పూర్వము వసగినంతగా గోవులు క్షీరమును నొసగటలేదు. అదే విధముగా కూరగాయలు ఫలముల ఉత్పత్తియు పూర్వము కన్నను తగ్గిపోయినది. ఈ కారణముగా మానవులు, జంతువులు మొదలగు జీవులందరూ పుష్కలమైన పోషకాహారము లభింపక జీవించుచున్నారు. ఈ విధముగా పెక్కు జీవన వనరములు కొరవడి ఉన్నందున సహజముగా ఆయు ప్రమాణము తగ్గిపోవచ్చున్నది. శృతి మరుగున పడుచున్నది. బుద్ధి మందగించుచున్నది. వ్యవహారములన్నీయును కపల భూయిష్టములగుచున్నవి. దీనంతటినీ మహర్షి అయిన వ్యాసదేవుడు తన దివ్య దృష్టితో కాంచగలిగెను. జ్యోతిష్యుడు మనుజుని భవిష్యత్తును గూర్చి తెలుపగల రీతి, పంచాంగకర్త సూర్య చంద్రగ్రహణముల గూర్చి తెలియజేయగల రీతి, ముక్త పురుషులైన వారు శాస్త్ర చక్షువుల ద్వారా మానవ సమాజ భవిష్యత్తును తెలియజేయగలరు. తమ గల తీక్షణమైన దివ్య దృష్టి కారణంలోనే వారు ఈ విధముగా కాంచగలరు. సాధారణముగా భగవద్భక్తులయుండెడి అట్టి మహాత్ములు జనసామాన్యమునకు మేలు కూర్చవలనని సదా ఆతురతను కలిగియుందురు. వాస్తవమునకు అట్టివారే జనులకు నిజమైన స్నేహితులు. 5 నిమిషముల తరువాత ఏమి జరుగుచున్నదో ఎరుగులేని లోకనాయకులు జనులకు ఎన్నడూనూ నిజ స్నేహితులు కాజాలరు. ఈ యుగమునందు జనసామాన్యము మరియు వారి నాయకులు ఇరువురును మందభాగ్యులు, ఆధ్యాత్మిక జ్ఞానమునందు శ్రద్ధారహితులు, కలియుగ ప్రభావితులు అయ్యుందురు. వారు సదా వివిధ రోగములచే సతమతమగుచుందురు. ఉదాహరణమునకు ఈనాడు క్షయవ్యాధి పీడితులు అధికముగానున్నారు. క్షయవ్యాధిని నిర్మూలించుటకు వైద్యశాలలను అధికముగానున్నవి. కాలము ఈనాటి వలె ప్రతికూలముగా లేనందున పూర్వము ఈ విధముగా ఉండేది కాదు. సర్వవర్ణాశ్రమముల వారికి మేలుగును కలుగజేయనటువంటి ఏదియో ఒక కార్య ప్రణాళికలో సదా నిమగ్నులై ఉండు స్వలాభేక్షరహితులను స్త్రీల వ్యాసదేవుని ప్రతినిధులు వంటి వారును అగు మహాత్ములకు ఆహ్వానము నసకుటలో ఈ యుగపు మందభాగ్యులు అనిష్టులై ఉందురు. వాస్తవమునకు వ్యాసుడు, నారదుడు, మధ్వాచార్యులు, శ్రీ చైతన్యులు, రూపగోస్వామి, భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుల వంటి మహాత్ముల నిర్ణయించిన కార్యమును ప్రాతినిధ్యము వహించువారే నిజమైన హితైషులై ఉన్నారు. హితైషులై ఉన్నారు. వారందరూ ఒక్కటే, అనగా వ్యక్తులుగా వారు భిన్నులైనను పతిత జీవులను భగవద్ధామమునకు తిరిగి చేర్చవలనడి వారి కార్యలక్ష్యము మాత్రము ఒక్కటే అయి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదువమ్మా. నేనే కదా చదువు. 19వ శ్లోకము. చాతుర్హోత్రం కర్మ శుద్ధం ప్రజానాం వీక్ష వైదికం వ్యదదాజ్ఞ సంతత్యై వేదమేకం చతుర్విధం. మానవుల కర్మలు శుద్ధిపడుటకు వేదములందు తెలుపబడిన యజ్ఞములే మార్గమని అతడు గాంచగలిగను. అట్టి యజ్ఞములను జనులయందు
వ్యాప్తి చేయుటకై ఆ పద్ధతిని సులభమొనర్చదలిచి అతడు ఏకముగానున్న వేదమును 4 భాగములుగా విభజించెను. భాష్యము. పూర్వము యజుర్వేద నామము గల ఒకే వేదము మరియు 4 విభాగముల యజ్ఞములు ఉండెనని ఇచట ప్రత్యేకముగా పేర్కొనబడినది. కాని అట్టి యజ్ఞములను సులభ ఆచరణీయములు గావించుటకు ఏకమైన వేదము 4 యజ్ఞ భాగములుగా విభజింపబడినది. 4 ఆశ్రమముల వారి కర్మలను శుద్ధిపరచడి ఉద్దేశము చేతనే ఆ విధముగా వేదములు విభజింపబడినవి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదములని పిలువబడి అట్టి 4 వేదములతో పాటు పంచమ వేదముగా పిలువబడు పురాణములు, మహాభారతము, సంహితలు మొదలగునవి కూడా కలవు. గొప్ప చారిత్రాత్మక పురుషులైన శ్రీ వ్యాసదేవుడు అతని శిష్యులు కలియుగ పతిత జీవుల ఎడ అత్యంత కరుణను కలిగినట్టివారు. 4 వేదములందు తెలుపబడిన ఉపదేశములను విచారించు పురాణములు, మహాభారతము వాస్తవమునకు చారిత్రక విషయములపైననే ఆధారపడి ఉన్నవి. కనుకనే వేదములందలి భాగములుగా పురాణములు, మహాభారతము యొక్క ప్రామాణికతను శంకించుటలో ఎట్టి అర్థము లేదు. ఇట్టి ఇతిహాసములని సాధారణముగా తెలియబడు అట్టి పురాణములు, మహాభారతము పంచమ వేదముగా చాందోగ్యోపనిషత్తు నందు పేర్కొనబడినది. శ్రీల జీవ గోస్వామి వారి అభిప్రాయము ప్రకారము శాస్త్ర విలువలను నిర్ధారించుటకు ఇది ఏ ఉత్తమ విధానము. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమ్మ. చిన్న చిన్న ఉన్నాయి, 23 దాకా చదవమంటారు. 3 చదివియండి అమ్మా. 3 చదివి. హరే కృష్ణ. ఋగ్యజస్సామధ్వారాఖ్య వేదశ్చత్వార ఉద్ధృత ఇతిహాస పురాణంచ పంచమో వేద ఉచ్యతే. ఆ విధముగా జ్ఞానపు ఆది మూలము యొక్క 4 విభాగములు అనగా వేదములు విడిగా ఏర్పాటు చేయబడినవి. చారిత్రాత్మక విషయములు ప్రామాణిక కథలను కలిగి ఉన్న పురాణములు పంచమ వేదముగా పిలువబడినవి. 21వ శ్లోకం. తత్ర ఋగ్వేద పైల సామగో జైమిని కవి వైశంపాయన ఏ వైకో నిష్ణాతో యశాముత. ఈ విధముగా వేదము 4 భాగములుగా విభజింపబడిన పిమ్మట పైల ఋషి ఋగ్వేదమునకు ఆచార్యుడయ్యను. జైమిని ఋషి సామవేదమునకు ఆచార్యుడు కాగా వైశంపాయనుడు ఒక్కడే యజుర్వేద పారంగతుడయ్యను. భాష్యం. ఈ విధముగా పలు రీతులలో అభివృద్ధి పరచుటకు వివిధ వేదములు పలువురు ఋషులకు అప్పగింపబడింది. 22వ శ్లోకం. అథర్వాంగేన సామాసి తుమంతో ధారుణో ముని ఇతిహాస పురాణానాం పితామేరో మహర్షణ. అత్యంత శ్రద్ధావంతుడైన సుమంతుముని అంగీరునికి అధర్వవేదము సొగబడగా నా జనకుడైన రోమహర్షణునికి పురాణ ఇతిహాసములు ఒసగబడినవి. భాష్యం. అథర్వవేదమునందని కఠిన నియమమును ఖచ్చితంగా పాటించిన అంగీరముని అథర్వవేదమును అనుసరించి వారులకు నాయకుడని శృతి మంత్రమునందు కూడా తెలుపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. వరలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాత. 23 కదా మాతాజీ? 23. అవునమ్మా. ఈ ఋషులందరూ తమకు అప్పగింపబడిన వేదములను తిరిగి తమ శిష్యులకు ప్రశిష్యుల శిష్యులకు వసగియుండిరి. ఈ విధంగా వేదములను అనుసరించు వారల ఆయా శాఖలు ఉనికిలోనికి వచ్చినవి. భాష్యము. జ్ఞానమునకు ఆది మూలము వేదములు. జ్ఞానము లౌకికమైనను లేదా పారలౌకికమైనను మూలమైన వేదములకు సంబంధించినట్టి జ్ఞాన శాఖలు ఏవీ లేవు. అనగా వేదములే వివిధ శాఖలుగా వృద్ధిపరపబడినట్టువై ఉన్నవి. మహాత్ములు, గౌరవనీయులు, నిష్ణాతులైన ఆచార్యులచే అవన్నీయును ఆదిలో ఆ విధంగా వనరింపబడినవి. అనగా వేద జ్ఞానం అన్నది వివిధ పరంపరలచే పలు శాఖలుగా విభజింపబడి
జగమంతటను వ్యాపింపజేయబడినది కనుక వేదములకు పరమైన జ్ఞానమును తాము కలిగి ఉన్నట్లుగా ఎవరును ప్రకటించుకొనలేదు. హరే కృష్ణ 28 మాతాజీ. చదువుతారా మాతాజీ? చదవగలరా? చదువుతాను మాతాజీ. చదవండి. 24. ఈ విధంగా కృపణ వత్సలుడగు వ్యాసం మహాముని మందబుద్ధులైన మానవులు గ్రహింపగలిగడి రీతిలో వేదములను విభజించను. భాష్యము. ఏకమైన వేదము బహుశాఖలుగా విభజింపబడుటకు గల కారణము ఇచ్చట వివరింపబడుచున్నది. జ్ఞానమునకు మూలమైనటువంటిది వేదము సాధారణ మానవునకు సులభముగా అవగతమగునటువంటి విషయం కాదు. యోగ్యుడైన బ్రాహ్మణుడు కానిదే ఎవరునూ వేదాధ్యయనము చేయుటకు యత్నించరాదనేది నిషేధం కూడా ఒకటి కలదు. కానీ అట్టి నిషేధము పలు రీతులలో తప్పుగా అర్థం చెప్పబడుచుండును. కేవలము బ్రాహ్మణ వంశం నందు జన్మించుట చేతనే బ్రాహ్మణత్వమును కలిగినట్లుగా భావించడి ఒక వర్గం వారు వేదాధ్యయనమునకు బ్రాహ్మణ వంశమునకే ఏకాధికారం కలదని వాదింతురు. బ్రాహ్మణ వంశం నందు జన్మించని వేరొక వర్గం వారు అది తమ ఎడ జరిగడి అన్యాయంగా భావిస్తుందురు. కానీ ఈ ఇరువును తప్పుదారి పట్టిన వారే వేదములను స్వయంగా భగవానుడే బ్రహ్మదేవునకు బోధింపవలసి వచ్చను. అనగా వేద విషయములు సత్వగుణ లక్షణములను కలిగి ఉన్న వారికే అవగతము కాగలవు. రజస్తమోగుణ సంపన్నులు వేదములందలి విషయములనెన్నడును అవగాహన చేసుకొని జాలరు. అటువంటి వేదముల ముఖ్య లక్ష్యము దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. రజస్తమోగుణ యుక్తులకు అతడెన్నడును అవగతం కాడు. సత్యయుగమునందు ప్రతి ఒక్కరూ సత్వగుణ సంపన్నులై అలరారిరి. క్రమముగా సత్వగుణము త్రేతాయుగము ద్వాపరయుగములందు క్షీణించి జనులు పాపవర్తనులైరి. ఇక ప్రస్తుత కలియుగమున సత్వగుణము దాదాపు అడుగంటి ఉన్నది. కనుకనే కృపణ వత్సలుడు శక్తివంతుడైన శ్రీ వ్యాసదేవుడు రజస్తమోగుణములందు నిలిచిన మందబుద్ధులు కూడా అనుసరింపగలిగిన రీతిలో వేదమును పలు విధములుగా జనసామాన్యము నిమిత్తమై విభజించను. ఈ విషయము రాబో శ్లోకంలో వివరించబడినది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కళ్యాణి మాతాజీ ఉన్నారమ్మా? మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. సూత్రాద్విజా బంధూనాం త్రయీనా శుచి గోచర కర్మ శ్రేయసి మూఢానాం శ్రేయ ఏవం భవదిహ ఇతి భారతమాఖ్యానం కృపయా మునీనా కృతం. జనులకు ఇది జీవిత పరమలక్ష్య ప్రాప్తిని మాతాజీ కొద్దిగా ముందుకి రండి మాతాజీ, మైక్ దగ్గర పెట్టుకోండి. జనులకు ఇది జీవిత పరమలక్ష్య కలుగజేయగలదని మహాముని కరుణతో భావించను. ఆ విధముగా అతడు స్త్రీలు శూద్రులు ద్విజ బంధువులు నిమిత్తమై మహాభారతమనడి గొప్ప ఇతిహాసమును రచించెను. భాష్యము. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యమునందు గాని లేదా ఆధ్యాత్మిక నోబడిసిన వంశమునందు గాని జన్మించినను తమ వంశీయులకు తగిన వారు ద్విజ బంధువులని పిలువబడుదురు. శుద్ధి కార్యములు నిర్వహింపబడిన కారణమున అట్టివారు తమ తమ వంశములకు చెందిన వారుగా గుర్తింపబడరు. శుద్ధి కార్యములనేవి శిశువు యొక్క జన్మకు పూర్వమే ప్రారంభమగును. అట్టి గర్భధాన కార్యక్రమమే గర్భధాన సంస్కారం అని పిలువబడును. అటువంటి గర్భధారణ సంస్కారమును ఆధ్యాత్మిక కుటుంబ నియంత్రణ విధానము పొందని వాడు ద్విజుల కుటుంబములోని వాడుగా అంగీకరింపబడడు. గర్భధాన సంస్కారము తదుపరి గల ఇతర పలు పవిత్రీకరణ విధానములో యజ్ఞోపనీత ధారణం ఒకటి. మంత్రాదీక్ష సమయమున వనరింపబడు ఈ సంస్కారము పిదపనే మనుజుడు ద్విజునిగా పిలువబడును. గర్భధారణ సంస్కార సమయమున తొలి జన్మగా భావింపబడగా ఆధ్యాత్మికోపదేశ సమయమున ద్వితీయ జన్మగా భావింపబడును. ఇటువంటి ముఖ్యమైన సంస్కరణల ద్వారా యథావిధిగా పవిత్రీకరణను పొందిన వాడే యోగ్యుడైన ద్విజుడు అనబడును. ఒకవేళ తల్లిదండ్రులు గర్భధారణ సంస్కారమును పాటింపకుండా కేవలము తమోగుణముతో సంతానమును చేసినచో వారి సంతానము ద్విజ బంధువుగా
దుజ బంధువులుగా లనబడుదురు. దుజ బంధువులు దుజ కుటుంబములోని సంతానముతో పోల్చినచో నిక్కముగా అల్పజ్ఞులై ఉందురు. వారు సహజముగా అల్పజ్ఞులైన శూద్రులు స్త్రీలతో జమ కట్టబడుదురు. శూద్రులకు స్త్రీలకు వివాహ సంస్కారమును తప్ప వేరొక సంస్కారమును పొందవలసిన అవసరము లేదు. స్త్రీలు శూద్రులు ద్విజ బంధువులు వంటి అల్పజ్ఞ జనులు దివ్యమైన వేదముల ప్రయోజనములను అవగతము చేసుకొనుటకు అవసరమైన యోగ్యతను లోపించి ఇందురు. వారి కొరకే మహాభారతము రచించబడినది. వేదముల ప్రయోజనము తెలియజేయుటే మహాభారతం యొక్క ముఖ్య ప్రయోజనము కనుక వేద సారాంశమైన భగవద్గీత దాని యందు పొందపరపబడినది. అల్పజ్ఞులైన వారు తత్వము కన్నను కథల యందే ఎక్కువగా ప్రీతిని కలిగి ఉందరు కనుక వేదములంది తత్వములను శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత రూపంలో పలికి ఉండెను. శ్రీకృష్ణ భగవానుడు వ్యాసదేవులు ఇరువురు దివ్యులు కనుక ఈ యుగపు పతిత జనులకు శుభమును కలుగు చేయుటకై కలిసి యత్నించిరి. అటువంటి భగవద్గీత వేద జ్ఞానం యొక్క సారాంశమై ఉన్నది. ఉపనిషత్తు వలె అది ఆధ్యాత్మిక విలువలను కలిగిన ఆధ్యాత్మిక గ్రంథమై ఉన్నది. వేదాంత తత్వము కళాశాల విద్యార్థుల అధ్యయన విషయముగా కాగా విశ్వవిద్యాలయ విద్యార్థులు వంటి వారే భక్తియుక్త సేవ యందు నియుక్తులగుచున్నారు. వాస్తవమునకు ఇది ఒక గొప్ప విజ్ఞాన శాస్త్రము. ఇట్టి విజ్ఞాన శాస్త్రమునకు శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడే పరమాచార్యుడై ఉన్నాడు. ఆ దేవదేవునికే శక్తి ప్రదానము చేయబడిన వారు ఇతరులను శ్రీకృష్ణ భగవాని భక్తియుక్త సేవలో నియుక్తులు చేయగలరు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ఉన్నారా మాతాజీ? ఇక్కడ ఎవరమ్మా? సుధాకర్ ప్రభుజీ అనమ్మా అక్కడ పేరు. అవును మాతాజీ, కళ్యాణి మాతాజీ తర్వాత సుధాకర్ ప్రభుజీ. సుధాకర్ ప్రభుజీ ఉన్నారా అమ్మా? ఇందాక ఉన్నారు, వీడియోలో ఉన్నారు. ఇందాక ఉన్నారు. ఒకవేళ లేకపోతే శాంతి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ మాతాజీ. చదవండి. 26, 27 చదువుతాను, చిన్నగా ఉన్నాయి. 27, 28, 29 చదువు. కృష్ణ ఏవం ప్రవృత్తస్య సదా భూతానాం శ్రేయసి ద్విజ సర్వాత్మేనాపి యదా హృదయం తతః. ఓ ద్విజులారా, విధముగా సర్వజనుల సంపూర్ణ శ్రేయస్సు కొరకే నియుక్తుడైనను వ్యాసదేవుని మనసు సంతృప్తి చెందను. సమస్త మానవాళి యొక్క సంపూర్ణ శ్రేయస్సు కొరకే వేద వాంగ్మయమును రచించినప్పటికీ శ్రీ వ్యాసదేవుడు సంతృప్తిని బడయలేకపోయాను. అటువంటి కార్యములచే అతడు సంతృప్తి నొందునని భావింపబడినను అంత్యమున అతనికి ఏమాత్రము సంతృప్తి కలగలేదు. 27 నాతి ప్రసీదృదయః సరస్వత్యాస్తటే శుచౌ వితర్కయన్ వివిక్తస్థా ఇదం చోవాచ ధర్మవిత్. ఈ విధంగా హృదయమునందు అసంతుష్టిని చెందినవాడైన ముని ధర్మసారము నెరిగి ఉన్నందున వెంటనే ఆలోచన మగ్నుడే తనలో తాను ఇట్లు పలికెను. భాష్యము. హృదయమందు సంతృప్తి చెందలేకపోవుటకు గల కారణమును వ్యాసముని అన్వేషించనారంభించెను. హృదయమునందు తృప్తి కలుగనంత వరకు పూర్ణత్వం ఎన్నడనూ సిద్ధింపబడదు. అటువంటి హృదయ సంతుష్టి అనేది భౌతిక పదార్థమునకు పరముగా అన్వేషింపబడవలెను. 28, ధృతవ్రతేన హి మయా చందాంసి గురువోగ్నయః మానితా నిర్వ్యలీకేన గృహీతం చానుశాసనం భారతవ్యపదేశేన హ్యామ్నాయార్ధశ్చ ప్రదర్శితః దృశ్యతే యత్ర ధర్మాది శ్రీసూత్రాదిభిరప్యుత. దృఢ వ్రతమును పాటించుచు నేను నిష్కపట భావముతో వేదములను గురువును యాగాగ్నులను అర్చించితిని. సర్వ విధములైన ఆజ్ఞలకు లోబడియుండి స్త్రీలు శూద్రులు ద్విజబంధువుల వంటి వారు కూడా ధర్మపదమును గాంచగల రీతిలో గురు శిష్య పరంపర యొక్క భావమును మహాభారత వ్యాఖ్యానము ద్వారా తెలియజేసితిని. భాష్యము. దృఢవ్రతమును పాటింపకుండా మరియు గురు శిష్య పరంపరలో నిలవకుండా ఎవరునూ వేదార్థములను నెరుకలేరు. వేదమర్మమును తెలుసుకొనకోరువాడు వేదములను గురువులను
యాగాగ్నిని తప్పక అర్చింపవలెను. స్త్రీలకు, శూద్రులకు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కుటుంబాల ఎందలి అయోగ్య జనులకు అవగతమగు రీతిలో వేద జ్ఞానమునందలి ఈ మర్మములన్నీయును మహాభారతం నందు చక్కగా వివరింపబడినవి. కనుకనే ఈ యుగమున మూల వేదముల కన్నను మహాభారతమే అత్యంత అవసరమై ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. చదివేమంటారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. చదువుతారమ్మా సుధాకర్ చదవండి. నేను చదువుతాను. పరమహంసలకు అచ్యుతనకు ప్రియమైనటువంటి భాగవత ధర్మమును నేను ప్రత్యేకంగా తెలుకపోవటమే దీనికి కారణము కావచ్చు. శ్రీల వ్యాసదేవుడు అనుభవించే అసంతృప్తి అతని పలుకుల ద్వారానే ఇచ్చట వ్యక్తపరచబడుచున్నది. జీవుని సహజ స్థితి అయిన శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ లోపించుడు చేతనే అట్టి అసంతృప్తి అనుభూతమగుచుండును. మనుజుడు తన సహజ సేవా స్థితిలో నియుక్తుడు కానంత వరకు భగవానునికి గాని జీవునికి గాని సంపూర్ణ తృప్తి లభించదు. తన గురువైన నారదముని తనను చేరినంతనే వ్యాసదేవుడు ఈ లోపమును ఎరుకగలిగినది. ఈ విషయమును రాబో శ్లోకంలో తెలుపబడినది. హరే కృష్ణ మాత. ప్రభుజీ 30వ శ్లోకం అవలేదండి? హరే కృష్ణ ప్రభు. 30వ శ్లోకం అవలేదండి? 30 అవలేదు మాతాజీ. అవలేదు ప్రభు, అవలేదు. 30 శ్లోకం అవలేదు. 30 అవలేదు. సారీ. వేదములు గోరెడి సమస్తమును సంపూర్ణముగా కలిగి ఉన్నప్పటికీ నేను అసంపూర్ణతను అనుభవించుచున్నాను. భాష్యము. వేదములకు సంబంధించిన వివరములందు శ్రీల వ్యాసదేవుడు నిస్సందేహముగా పరిపూర్ణుడైనట్టి వాడు. భౌతికత్వములో మునిగిన జీవుని పవిత్రీకరణము వేద నిర్దేశిత కర్మలచే సాధ్యపడినను వాస్తవమైన చర్మ ప్రయోజనము వేరొకటి అయి ఉన్నది. అటువంటి చర్మ ప్రయోజనము సాధింపబడినంత వరకు జీవుడు తాను సర్వము కలిగి ఉన్నను తన సహజ ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనజాలడు. ఈ ముఖ్య విషయమును శ్రీల వ్యాసదేవుడు అవగతము చేసుకున్నట్లుగా ఇచ్చట కనపట్టుచున్నది. కనుకనే అతడు అసంతృప్తికి లోనయ్యాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభు చదువుతారమ్మా? ముందుకు వెళ్ళిపోదామా? నేను చదవనా అమ్మా? చదివండి. శాంతి మాతాజీ ఉన్నారు కదా, చదివిసారమ్మా? శాంతి మాతాజీ చదివేశారమ్మా? చదివేశారు అమ్మా. హరే కృష్ణ. 32వ శ్లోకం అమ్మా. తస్యైవం కిలమాత్మానం మన్యమానస్య కిద్యతః కృష్ణస్య నారదో భ్యగాదాశ్రమం ప్రాగుదాకృతం. అనువాదము. పూర్వము తెలుపబడినట్లు వ్యాసదేవుడు ఆ విధముగా తన లోపములకు పశ్చాత్తాపము చెందుచుండగా నారదముని సరస్వతీ నదీ తటమున గల అతని ఆశ్రమమునకు అరుదించెను. భాష్యము. వ్యాసదేవుడు అనుభవించుచున్న హృదయ శూన్యత జ్ఞానరాహిత్యము వలన కాదు, శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తియుత సేవయే భాగవత ధర్మముగా తెలియబడుచున్నది. అట్టి భాగవత ధర్మమునందు నిరాకారవాదులు ఏమాత్రము ప్రవేశింపలేరు. కనుకనే నిరాకారవాదులైన మాయావాదులు పరమహంసలుగా అనగా సన్యాసాశ్రమమునందలి అత్యంత పూర్ణత్వ స్థితిని పరిగణింపబడరు. శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలా వర్ణనలతో నిండి ఉన్నదే శ్రీమద్ భాగవతము. వ్యాసదేవుడు శక్త్యావేశ అవతారమైనను శ్రీకృష్ణుని దివ్య లీలలను యథావిధిగా తన రచనలయందు వర్ణింపని కారణముగా అసంతృప్తికి లోనయ్యెను. శ్రీకృష్ణ భగవానుడే ప్రత్యక్షముగా వ్యాసదేవుని హృదయమునందు ప్రేరణమును కలిగించిన కారణముగా పైన తెలిపినట్లు అతడు హృదయ శూన్యతను అనుభవించెను. కనుకనే శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ లేనిచో సర్వము శూన్యమేయని ఇచ్చట నిశ్చయముగా తెలుపబడినది. కాని దివ్యమైన కృష్ణ భక్తి యందు కామ్య కర్మలు లేదా తాత్విక కల్పనల అవసరము లేకుండగానే ప్రత్యక్ష ఫలితములు లభింపగలవు. నాన్న చదివిసిదమ్మా? హరే కృష్ణ. 33వ శ్లోకం. తమ విజ్ఞాయ సహసా ప్రత్యుత్థాయాగతం మునిః పూజయామాస విధివన్నా రథం సురపూజితం. అనువాదం. నారదముని
సుభాగమును గాంచిన శ్రీ వ్యాసదేవుడు గౌరవముతో లేచి నిలబడి సృష్టికర్త అయిన బ్రహ్మకు వసగునటువంటి గౌరవముతో ఆయనను అర్చించెను. భాష్యము. విధి అనగా తొలిగా సృష్టింపబడిన బ్రహ్మదేవుడని భావము. వేద జ్ఞానమునకు తొలి శిష్యుడును ఆచార్యుడును అతడే. శ్రీకృష్ణ భగవానుని ద్వారా నేర్చిన అట్టి వేద జ్ఞానమును అతడు తొలుత నారదమునికి బోధించెను. కనుక ఆధ్యాత్మిక గురు శిష్య పరంపరలో నారదుడు ద్వితీయాచార్యుడై ఉన్నాడు. ఈ విధముగా నారదుడు బ్రహ్మదేవునకు ప్రతినిధి అయినందున బ్రహ్మతో అనగా సర్వ విధులకు జనకుడు. బ్రహ్మతో సమానముగా గౌరవనీయుడై ఉన్నాడు. అదే విధముగా పరంపరలోనున్న ఇతర శిష్యులు కూడా ఆది గురువు యొక్క ప్రతినిధులుగా సమాన స్థాయిలో గౌరవనీయులై ఉన్నారు. శ్రీమద్ భాగవతమునందలి శ్రీ నారదుని ఆగమనము అను ప్రథమ స్కందములోని 4వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. వెళ్దామమ్మా నెక్స్ట్ చాప్టర్ కి. ముందుకెళ్దాం నాన్న. శారదా మాతాజీ అమ్మ, బొండాడు శారదా. హరే కృష్ణ మాతాజీ. 5వ అధ్యాయము. నారదుని ద్వారా వ్యాసదేవునకు భాగవతోపదేశము. సూత ఉవాచ. అదతం సుఖమాసీన ఉపాసీనం బృహచ్రువాహ దేవర్షిః ప్రాహ విప్రర్షిం వీణాపానిః స్మయన్నివా. సూత గోస్వామి పలికెను. ఆ విధముగా దేవర్షి అయిన నారదుడు సుఖాసీనుడై మందహాసము చేయుచున్న వాని వలె విప్రర్షి అయిన వేదవ్యాసునితో ఇట్లు పలుకసాగెను. భాష్యము. మహాముని అయిన వేదవ్యాసుని అతని అసంతృప్తికి కారణమును సంపూర్ణముగా ఎరిగి ఉన్నందున నారదముని మందహాసము చేయుచున్నాడు. అతడు క్రమముగా ముందు తెలుపనున్నట్లు భక్తి యోగ శాస్త్రమును గూర్చి సమగ్రముగా తెలుపకపోవుటయే వ్యాసదేవుని మనోవ్యాకులతకు కారణమై ఉన్నది. ఈ విధముగా నారదుడు ఎరిగియున్న లోపము వ్యాసదేవుని స్థితి ద్వారా ధృవపరుపబడినది. 2వ శ్లోకం చదవనండి. నారద ఉవాచ. పారాశర్య మహాభాగ భవతః కచ్చిదాత్మనా పరితుష్యతి శారీర ఆత్మా మానస ఏవ వా. పరాశర తనయుడైన వ్యాసదేవుని సంబోధించుచు నారదుడు ప్రశ్నించెను. దేహమును లేదా మనస్సును ఆత్మానుభవ లక్ష్యముగా భావించుట ద్వారా నీవు సంతృప్తి చెంది ఉంటివా. భాష్యము. వ్యాసదేవుని నైరాస్యమునకు గల కారణమును గూర్చి నారదముని అతనికి ఈ విధముగా సూచించినాడు. పరమశక్తిమంతుడైన పరాశరుని వంశజునిగా వ్యాసదేవుడు గొప్ప వంశ చరిత్ర కలిగినట్టివాడు. అట్టి ఉన్నత జన్మము కలిగిన అతడు నైరాస్యమును పొందుట కెట్టి కారణము లేదు. అత్యంత గనుడగు పరాశరుని తనయుడైనందున దేహమును లేదా మనస్సును ఆత్మగా భావించుట అతనికి తగి ఉండలేదు. సామాన్య జనులు అజ్ఞానవశమున దేహమునే ఆత్మగా లేదా మనస్సునే ఆత్మగా భావించవచ్చును గాని వ్యాసదేవునకు మాత్రము అది తగని కార్యము. భౌతిక దేహము మనస్సులకు పరమైనటువంటి ఆత్మానుభవ స్థితిలో నిక్కముగా నిలువనిదే ఎవ్వరునూ సహజమైన ఆనందమును పొందలేరు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 3వ శ్లోకం. జిజ్ఞాసితం సుసంపన్నమపి తే మహదద్భుతం కృతవాన్ భారతం యస్వం సర్వార్థ పరిబృంహితం. నీ విచారణములు పూర్ణములైనట్టివి, నీ అధ్యయనములు కూడా సుసంపన్నములైనట్టివి. సర్వ వేద కర్మలను విపులముగా వివరించునట్టి మహాభారతమనడి నీ రచన నిస్సందేహముగా ఘనమైనది, మహాద్భుతమైనది. భాష్యము. వాస్తవమునకు వ్యాసదేవుని నైరాశ్యమునకు జ్ఞానరాహిత్యము కారణము కాదు. ఏలయన విద్యార్థిగా అతడు సమస్త వేద వాంగ్మయమును గూర్చిన విచారణలను సంపూర్ణముగా తలిపియున్నాడు. దాని ఫలితము వలననే వేదముల సంపూర్ణ వివరణమును
గూడిన మహాభారతము అతనిచే రచించబడినది. 4వ శ్లోకం. జిజ్ఞాసితమధీతం చ బ్రహ్మయత్తత్ సనాతనం తథాపి శోచస్యాత్మాన మకృతార్థ ఇవ ప్రభో. నిరాకార బ్రహ్మతత్వమును గూర్చియు తత్సంబంధిత జ్ఞానమును గూర్చియు నీవు విపులముగా వర్ణించితివి. ఓ ప్రభు, ఇంత కావించినప్పటికీ కృతార్థుడివి కానట్లు నీవెందులకు ఇట్లు నిరాశ చెందియున్నావు? భాష్యము. శ్రీ వ్యాసదేవునిచే రచింపబడిన బ్రహ్మసూత్రములు, వేదాంత సూత్రములు పరతత్వం యొక్క నిరాకార భావమునకు సంపూర్ణ వివరణమై ఉన్నది. ప్రపంచములోని అత్యంత ఘనమైన తాత్విక వ్యాఖ్యానముగా అది అంగీకరింపబడినది. సనాతనత్వమును గూర్చి చర్చించిన అట్టి బ్రహ్మసూత్రముల రచనము విద్వత్పూర్ణమై ఉన్నది. కనుకనే వ్యాసదేవుని దివ్యమైన విద్వత్తు విషయమున సందేహమునకు ఏమాత్రము ఆస్కారము లేదు. అట్టి ఎడ అతడేల శోకగ్రస్తుడు కావలను. హరే కృష్ణ. మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. న్యూజిలాండ్ ప్రభుజీ నేను. అవునా? అవును ప్రభుజీ. హరే కృష్ణ. ముకుందమ్మా చదవగలుగుతారు. వ్యాస ఉవాచ అస్త్వేవ మే సర్వవిదం త్వయోక్తం తదాపి నాత్మా పరితుష్యతే మే తన్మూలం అవ్యక్తమగాధ బోధం పృచ్ఛామహే త్వా ఆత్మభవాత్మభూతం. శ్రీ వ్యాసదేవుడు పలికెను, మీరు నా గూర్చి పలికినదంతయు నిక్కముగా సత్యమై ఉన్నది. అయినప్పటికీ నాకు సంతృప్తి అన్నది కలగలేదు. ఆత్మభవుడగు లౌకిక తల్లిదండ్రులు లేనటువంటి బ్రహ్మదేవుని తనయులైన కారణముగా మీరు అపరిమిత జ్ఞాన సంపన్నులై ఉన్నారు. కనుకనే నా అసంతృప్తికి మూల కారణమును గూర్చి మేము ప్రశ్నించుచున్నాను. భాష్యము. భౌతిక జగమునందు ప్రతి ఒక్కరూ దేహమును ఆత్మగా భావించుట ఎందో లేక మనస్సును ఆత్మగా భావించుట ఎందో మునిగి ఉందురు. ఈ భౌతిక జగములో వంచబడినటువంటి జ్ఞానము దేహమునకు గాని లేక మనస్సునకు గాని సంబంధించినదై ఉండును. వాస్తవమునకు ఇదియే సకల నిరాశలకు మూల కారణమై ఉన్నది. మనుజుడు భౌతిక జ్ఞానములో ఎంతటి నిష్ణాతుడైనను ఈ విషయమును మాత్రము గుర్తించుటలేదు. కనుకనే సమస్త నిరాశల మూల కారణమునకు పరిష్కారమును కూర్చుటకు నారద ముని వంటి పవిత్రాత్ముని శరణుజొచ్చుట అత్యంత ఉత్తమము. ఏ కారణము చేత నారదుడు శరణు పొందదగిన వాడో రాబోయే శ్లోకం నందు వివరింపబడినది. చదవాల ప్రభుజీ? స వై భవాన్ వేద సమస్త గుహ్య ముపాసితో యః పురుషః పురాణః పరావరేషో మనసైవ విశ్వం సృజత్యవత్యతి గుణైరసంగః. హే ప్రభు, భౌతిక జగపు సృష్టి లయకారకుడవు, ఆధ్యాత్మిక జగపు పోషకుడును, త్రిగుణములకు స్మరుడును అగు పరమ పురుషుని మీరు భక్తి ప్రపత్తులతో అర్చించుతుందురు. తత్కారణమునే గుహ్యమైన ప్రతి విషయమును మీరెరిగి ఉన్నారు. భాష్యము. శ్రీకృష్ణ భగవాన్ని భక్తిత సేవయందు 100% నియుక్తుడై ఉండేవాడు జ్ఞానమునకు చిహ్నమై ఉన్నాడు. భక్తియుత సేవలో పూర్ణత్వమును సాధించిన అట్టి భక్తుడు భగవాని యోగ్యతలన్నిటినీ గుణరీతిని కలిగి ఉండను. అతనికి గల దైవీ సంపత్తిలో అష్టసిద్ధులన్నవి అతి చిన్న అంశము మాత్రమే. కనుకనే నారదుని వంటి భక్తుడు ఆధ్యాత్మిక పూర్ణత్వం నొందియున్న కారణమున అత్యద్భుతములను గావింపగలడు. వాస్తవమునకు ప్రతి ఒక్కరూ అట్టి శక్తి సామర్థ్యముల కొరకే తీవ్రముగా యత్నించుచున్నారు. ఈ విధముగా నారదముని భగవానునితో సముడు కాకున్నను 100% పూర్ణుడై ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. సూర్యుని వలె మీరు ముల్లోకములలో ఎచ్చటనైనను సంచరింపగలరు. వాయువు రీతి ప్రతి వారి అంతరమందును ప్రవేశింపగలరు. ఈ విధముగా మీరు సర్వవ్యాపి అయిన పరమాత్మతో సమానులై ఉన్నారు. కనుకనే ధర్మానుష్ఠానములను వ్రతములను కూడి బ్రహ్మమునందు మగ్నుడైన ఉన్నప్పటికీ నా యందు గోచరించటి లోపమును దయతో అన్వేషింపు. భాష్యం. ఆధ్యాత్మికానుభవము, పుణ్యకర్మలు,
శ్రీ విగ్రహారాధనము, దానము, కారుణ్యము, అహింస, శాస్త్ర శాస్త్రాధ్యయనముల వంటివి నియమ నిబంధనలతో గావించిన ఎడల సర్వదా సహాయభూతములే కాగలవు. శ్రీ నారద ఉవాచ. శ్రీ నారదముని పలికెను, ఉదాత్తములను అమలములను అయిన శ్రీకృష్ణ భగవానుని వైభవములను నీవు వాస్తవముగా కీర్తించలేదు. భగవానుని దివ్యేంద్రములను సంతృప్తిపరపజాలటువంటి తత్వము నిరర్థకమైనదిగా భావింపబడును. భాష్యము. జీవాత్మకు పరమాత్మతో గల నిత్య సంబంధము నిత్య యజమానితో నిత్య సేవనకు గల సహజ సంబంధం వంటిది. జీవుల నుండి సేవను గ్రహించేటి నిమిత్తమే భగవానుడు జీవుల రూపమును వ్యాప్తి చెంది ఉన్నాడు. కనుక అట్టి సేవ ఒక్కటియే భగవాన్ని జీవులను సంతృప్తులను చేయగలదు. విద్యుత్ సంపన్నుడైన వ్యాసదేవుడు అనేక వైదిక గ్రంథములను రచించి ఉండను. వేదాంత సూత్రములు కూడా పొందుపరిచను. కానీ అట్టి వాంగ్మయంలో ఏ గ్రంథం కూడా శ్రీకృష్ణ భగవాన్ని ప్రత్యక్షముగా కీర్తించుటకు రచింపబడలేదు. భగవాను ప్రత్యక్ష కీర్తనము లేని ఎడల పరతత్వంపై జరపడి పారమార్థిక చర్చలు కూడా శుష్క కల్పనలుగా భావింపడి ఆకర్షణ రహితములుగా ఉండదు. శ్రీకృష్ణ భగవానుడు పరతత్వానుభవంలో చరమానుభూతి అయి ఉన్నాడు. కానీ పరతత్వం యొక్క నిరాకార బ్రహ్మానుభూతి గాని లేక పరమాత్మానుభూతి గాని దివ్యానందమును గూర్చుటలో ఆ దేవదేవుని లీలానుభూతి ఎంత సమర్థవంతము కాజాలదు. వేదాంత దర్శనము రచించింది స్వయముగా వ్యాసదేవుడే. ఈ విధముగా తాను రచయిత అయినను అతడిప్పుడు మనోవ్యాకులతను పొంది ఉన్నాడు. కావున రచయిత అయిన వ్యాసదేవునిచే ప్రత్యక్షంగా వివరింపబడినట్టి వేదాంతమును శ్రవణం చేయువారు, అధ్యయనం చేయువారు ఎట్టి దివ్యానందమును పొందగలరు. కనుకనే వేదాంత సూత్రములను శ్రీమద్ భాగవత రూపంలో ప్రత్యక్షముగా వ్యాఖ్యానింపవలసిన అవసరం అదే రచయితకు ఇచ్చట ఉత్పన్నమవుతుంది. హరే కృష్ణ. మా ప్రభుజీ మీటింగ్ లో ఉన్నారమ్మా. నెక్స్ట్ ఇంకెవరమ్మా పేరు నాకు చిన్న అక్షరాలు కనబడుతున్నాయి. హరికుమారి మాతాజీ ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధర్మాది చతుర్విధ ఫల పురుషార్థములను నీవు విశదముగా వర్ణించినను దేవదేవుడైన వాసుదేవుని మహిమలను మాత్రము సమగ్రముగా వర్ణింపలేదు. నారదముని కావించిన చక్కని లోక నిర్ణయం ఇచ్చట ప్రకటింపబడినది. వ్యాసదేవుడు తాను రచించిన వివిధ పురాణములలో దేవదేవుడైన శ్రీకృష్ణుని కీర్తనమును ప్రయత్నపూర్వకంగా వదిలివేయుటయే అతని వ్యాకులతకు మూల కారణమై ఉన్నది. శ్రీకృష్ణ భగవాన్ని వైభవములకు సంబంధించిన వర్ణనలను లాంఛనార్థంగా అతడు తెలియచేసిన విషయములు నిక్కమే అయినను ధర్మము, అర్థము, కామము, మోక్షములను వర్ణించినంతగా వాటిని అతడు వర్ణించలేదు. అట్టి పురుషార్థములు శ్రీకృష్ణుని భక్తియుక్త సేవలో పోల్చినచో అత్యంత న్యూనములైనవి. ప్రామాణికుడైన విద్వాంసునిగా శ్రీ వ్యాసదేవుడు ఈ వేదమును సమగ్రంగా నెరిగి ఉన్నాడు. అయినప్పటికీ అతడు శ్రీకృష్ణుని అతి ముఖ్య కార్యమైన భక్తియుత సేవకు ప్రాముఖ్యత నొసగగా తన విలువైన కాలమును వృధా పరుచుకును వ్యాకులతను పొందిను. శ్రీకృష్ణ భగవాను భక్తియుక్తి సేవలో నియుక్తులు కాకుండా ఎవ్వరును దివ్యానందను పొందజాలరని ఈ విషయం ద్వారా స్పష్టంగా సూచింపబడినది. ఈ సత్యమే భగవద్గీత మరింత స్పష్టంగా తెలుపబడినది. ధర్మాది కార్య పరంపరలో చివరి అంశమైన మోక్షము పిమ్మటయే మనుజులైన శుద్ధమైన భక్తియుత సేవలో నియుక్తుడు కాగలడు. అటువంటి స్థితియే బ్రహ్మభూత స్థితి, ఆత్మానుభవ స్థితి అనబడును. బ్రహ్మభూత స్థితి ప్రాప్తించిన పిమ్మటనే మనుష్యుడు పూర్ణ సంతుష్టిని పొందగలడు. కానీ అట్టి పూర్ణ సంతుష్టి అనేది దివ్యానందం యొక్క ఆరంభము మాత్రమే. తదుపరి మనుష్యుడు ఈ భౌతిక జగమునందు నిష్పక్షపాతంగా సమత్వమును సాధించుచు ముందుకు సాగవలెను. ఆ విధంగా సమత్వ స్థితిని దాటిన పిమ్మటే అతడు శ్రీకృష్ణ భగవానుని భక్తి సేవలో నియుక్తుడు కాగలడు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు వచ్చిన ఉపదేశం ఇదియే. కనుక సారాంశం ఏమనగా బ్రహ్మభూత స్థితి యందు నెలకొని ఆధ్యాత్మిక అనుభూతిని వృద్ధిపరుచుకొనుటకు వ్యాసదేవుడు భక్తియుత సేవా మార్గంను అత్యంత శ్రద్ధతో మరలా వర్ణింపవలసినదని నారదముని ఉపదేశించుతున్నాడు. అట్టి కార్యం నిక్కముగా అతని నైరాశ్యమును తొలగింపగలదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. జగన్నాథ్ ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ. సమస్త విశ్వమును పవిత్రము చేయగల శ్రీకృష్ణ భగవాన్ని యశస్సును కీర్తించినటువంటి వచనములు మహాత్ములైన వారిచే వాయు సతీత్వముగా
పరిగణించబడును. పరమహంసులైన వారు దివ్యధామమును వసించినట్టి వారు కనుక అతి వాయు సతీర్థమునందు రమించగోరరు. భాష్యము. భిన్న ప్రవృత్తుల కారణముగా హంసలు, కాకులు ఒకే తరగతి చెందినవిగా పరిగణించబడవు. కామ్యకర్మతులు లేదా రజోగుణ స్వభావాలు కాకులతో పోల్చబడగా పరమహంసులైన మహాత్ములు హంసలతో పోల్చబడదు. వ్యర్థ పదార్థములను పారవేయు చోట కాకులు మిక్కిలి ఆనందము కొను. అదే విధముగా రజోగుణంతో కూడిన కామ్యకర్మతులు మధుర మగువల యందు మరియు ఇంద్రియ భోగములకు అనువైన స్థానములందు అనురక్తులగలరు. కాకులు గుమిగూడే అట్టి ప్రాంతములందు హంసలు ఎన్నడూనూ ఆనందము పొందజాలరు. పలు రంగులతో సహజ సౌందర్యములతో అలరారు తామర పువ్వులు నిండి ఉన్న నిర్మల జలతటాపుణములు కలిగిన స్థానములందే అవి దర్శనమిస్తుంది. ఈ రెండు పక్షుల నడుమ వ్యత్యాసం ఇది. ప్రకృతి భిన్న జీవులను భిన్న వృత్తులను యందు ప్రభావితులను చేసేటి కారణమున జీవులందరినీ ఒకే స్థాయిని ప్రవృత్తిగా నొచ్చుట సాధ్యము కాని విషయం. అదే విధముగా భిన్న వృత్తులు కలిగినటువంటి మానవులకై పలు విధములైన గ్రంథములు లభించుతున్నవి. కాకులు తరగతికి చెందిన మనుషులను ఆకర్షించు బజారు సాహిత్యము భోగోక్తములైన విషయములనే కలిగి ఉండును. కేవలము స్థూల దేహమునకు సూక్ష్మ మనస్సునకు సంబంధించిన విషయములే చర్చించు ఆ విషయములు గ్రామ్య కథలుగా పిలువబడును. అవన్నీయును పలు లౌకికమైన ఆకర్షణీయ ఉదాహరణలతో అలంకారితములై భాషలతో ఒప్పారుతుండను. ఇవన్నీయును ఉన్నప్పటికీ ఆ గ్రంథములు భగవానుని కీర్తించవు. అటువంటి రచనలు పద్యమునైనను గద్యమునైనను శివాలంకారముగానే పరిగణించబడును. ఆధ్యాత్మికముగా పురోగతి నుండి హంసలతో పోల్చబడ్డటి మహాత్ములు అట్టి విద్యీర సాహిత్యం నుండి ఏమాత్రము అనురక్తి పొందరు. అట్టి సాహిత్యమును ఆధ్యాత్మికముగా నిర్జీవులైన వారికే పరమానందకరముగా నుండను. రజస్తమొగ పూర్ణులై విరివిగా పలు నామములతో విక్రయించబడు అట్టి సాహిత్యము మానవుని ఆధ్యాత్మిక అవసరములను ఏమాత్రము తీర్చలేదు. తత్కారణమున పరమహంసల వంటి ఆధ్యాత్మిక ఉన్నతిని మరిసిన జనులకు అటువంటి గ్రంథములతో ఎటువంటి సంబంధము ఉండదు. భగవానుని దివ్యమైన భక్తియుత సేవను సదా ఆధ్యాత్మిక పరిధిని యందే వనరించబడే కారణము అటువంటి మహాత్ములు మానస అని పిలువబడుదురు. అటువంటి భక్తియుత సేవ స్థూలదేహపు భోగములకై వనరించబడి కామ్యకర్మలను అహంకారపూరిత మనస్సును వనరించడి తాత్విక కల్పనలను సంపూర్ణముగా నిషేధించుతున్నది. భౌతిక సుఖమునందు మగ్నులైనటువంటి సామాజిక సాహిత్యవేత్తలు, శాస్త్రవేత్తలు, లౌకికులు, మీమాంసకులు, రాజనీతిజ్ఞులు భౌతిక శక్తి చేతిలో ఆటబొమ్మల వంటి వారు. వ్యర్థ పదార్థములు పొరపాటును వేసినటువంటి స్థలములలో వారు అనురక్తులకు శ్రీధరస్వామి బట్టి ఆనందం వేశ్యాలైనటువంటి అటువంటి ఆనందముతో పోల్చిది. కానీ శ్రీకృష్ణ భగవాను వైభవములను వర్ణించే గ్రంథములు మాత్రము మానవ కర్మముల మానవ కర్మలానుసారము గ్రహించబడి పరమహంసములచే ఆహ్వాదించబడు. హరే కృష్ణ. హరే కృష్ణ. 11 చదువుతారా బాబు? గోవింద కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. చదువుతాను ప్రభు. 11వ శ్లోకం. తద్వాత్మికి సర్గో జనతాగ విప్లవో యస్మిన్ ప్రతిశ్లోకమ బద్ధవత్యపి నామాన్యనస్తస్య యశోద్గితాని యత్ శృణ్వంతి గాయంతి గృణంతి సాధవః. ఇది ఇట్లుండగా అనంతుడైన శ్రీకృష్ణ భగవానుని నామ యశోరూప లీలాదుల దివ్య వర్ణనలతో నిండి ఉన్న వాంగ్మయము విభిన్న రచనయై ఉన్నది. దివ్య వాగ్భరితమై ఉండి పెడమార్గమును బట్టిన ఈ ప్రపంచ జనులు పాప జీవనం నందు విప్లవాత్మక మార్పును గొనవచ్చుటకే ఉద్దేశింపబడిన అటువంటి దివ్య వాంగ్మయం చక్కగా రచింపబడకున్నను సాధువులైన పవిత్రాత్ములచే శ్రవణ కీర్తనలు చేయబడి ప్రీతితో గ్రహించబడును. భాష్యము. వ్యర్థమైన దాని నుండి కూడా అత్యంత ఉత్తమమైన దానిని గ్రహింపగలుగుటయే బుద్ధిమంతుల యోగ్యత. బుద్ధిమంతుడైన వాడు విషము నుండైనను అమృతమును గ్రహింపవలననియు అసహ్యకరమైన ప్రదేశం నుండైనను బంగారమును తీసుకొనవలననియు
పేరు ప్రఖ్యాతులు లేని వంశం నుండి అయినను యోగ్యత కలిగిన అతివని భార్యగా స్వీకరింపవలననియు అస్పృశ్యుల కుటుంబపు వ్యక్తి లేదా బాధకుని నుండైనను ధర్మోపదేశములను గ్రహింపవలననియు తెలుపబడినది. ఇట్టి నీతి సూత్రములు ఎటువంటి మినహాయింపు లేకుండా సర్వులకు సర్వత్రా వర్తించి ఉన్నవి. కానీ సాధు పురుషుడైన వాడు సాధారణ మనుజుని పరమమైనట్టి వాడు శ్రీకృష్ణ భగవాని పవిత్ర నామమును యశస్సును ప్రచారం చేయుట ద్వారా ప్రపంచ కలుషిత వాతావరణంలో గొప్ప మార్పు రాగలదు. కనుక అట్టివాడు ఆ దేవదేవుని కీర్తన మందే సంపూర్ణంగా మగ్నుడై ఉండును. అంతేగాక శ్రీమద్ భాగవతము వంటి దివ్య గ్రంథముల ప్రచార ఫలితముగా జనులు తమ వ్యవహారంలో సాత్వికతను పొందగలరు. శ్రీమద్ భాగవతంలోని శ్లోకమును వ్యాఖ్యానము రాసడి ఈ సమయమున ఒక సంకటము మన ఎదుట గోచరించుచున్నది. మన పొరుగు దేశం వాడైన చైనీయుడు సైనిక బలంతో భారతదేశపు పొలిమేర దండెత్తినాడు. నాకు రాజకీయంతో ఎట్టి సంబంధం లేదు, కానీ సుస్పష్టంగా గోచరించిన విషయం ఏమనగా భారతదేశము చైనా దేశము రెండు చాలా కాలం నుండి ఉనికిని కలిగి ఉన్నవి. అంతేగాక రెండును కొన్ని శతాబ్దములుగా శాంతి సామరస్యములతో ఎటువంటి స్పర్ధలు లేకుండా జీవించుచున్నవి. ఆ రోజులలో వారందరూ దైవ భావనలో జీవించి ఉండటే అందులకు కారణము. ప్రపంచమును గల ప్రతి దేశము కూడా భగవద్భయమును మంచి హృదయమును సరళత్వమును కలిగి ఉండను. తత్కారణముగా రాజకీయ కల్లోలమనడి ప్రశ్నయే ఉదయించలేదు. జనవాసమునకు ఏమాత్రము యోగము కానటువంటి భూమి కొరకే భారత చైనా దేశంలో నడుమ యుద్ధము సంభవించటలో ఎట్టి అర్థమూ లేదు. గొప్ప కలహములు సంభవించడం సాధారణమైపోయింది. అనగా కలహములనేవి ఏదైనా ఒక విషయం వలన గాక ఈ కలుషిత యుగ ప్రభావము వలన కలుగుచున్నవి. ఇంకొక ముఖ్య విషయం సరే ప్రభుజీ. హరే కృష్ణ. భారతి మాతాజీ చదువుతారమ్మా, వీటిలో ఉన్నారు. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకొక ముఖ్య విషయం ఏమనగా, ఈ కాలమున కొందరు జనులు భగవన్నామ యశోకీర్తనమును నిలిపివేయవలెనని తీవ్రముగా ప్రచారము కావించుచున్నారు. కనుకనే శ్రీమద్ భాగవత సందేశము ప్రపంచమంతటను పంచవలసిన అవసరము ఎంతేనీ కలదు. అత్యున్నతమైన శుభమును వాంఛితమైన ప్రపంచ శాంతిని సాధించుటకై దివ్యమైన ప్రభుజీ దివ్యమైన శ్రీమద్ భాగవతోపదేశమును ప్రపంచమంతటను ప్రభుజీ తప్పు చదివేనా? మాతాజీ కరెక్ట్ చదవండి. ప్రపంచమంతటను ప్రచారము చేయుట అన్నది బాధ్యత నెరిగిన ప్రతి భారతీయుని కర్తవ్యమై ఉన్నది. భారతదేశము తన ఈ బాధ్యతాయుత కార్యమును ఉపేక్షించి ధర్మ నిర్వహణ యందు విఫలము చెంది ఉండుట చేతనే ప్రపంచమంతటను కలహములు కలతలు చెలరేగి ఉన్నవి. ఈ శ్రీమద్ భాగవత దివ్య సందేశమును ప్రపంచమునందలి శ్రేష్ఠ జనులు సాదరముగా అంగీకరించినచో వారి హృదయంలో నిక్కముగా మార్పు చెందునని నా ప్రగాఢ విశ్వాసము. అంతట జనసామాన్యము వారిని అనుసరింపగలరు. సాధారణ జనులు రాజకీయ నాయకులు ప్రజానాయకుల హస్తములలో పనిముట్లు వంటి వారు కనుక నాయకుల యందు హృదయ పరివర్తన కలిగినచో ప్రపంచ వాతావరణము పూర్తిగా మారిపోగలదు. జనుల యందలి భగవత్ చైతన్యమును జాగృతము చేసి ప్రపంచమునందలి వాతావరణమును ఆధ్యాత్మికముగా మార్చుటకు దివ్యమైన ఈ శ్రీమద్ భాగవత ఉపదేశమును అందింప సంకల్పించిన నా యత్నము నిక్కముగా పిప్పు అవరోధములను కూడి ఉన్నదని నేను ఎరుగుదును. పరిభాష అయిన ఆంగ్లములో ఈ శ్రీమద్ భాగవతమును చక్కగా అందించుటలో నా యత్నము నిక్కముగా విఫలము కావచ్చును. సరిగా వ్రాయుటకు ఎంత యత్నించిననో అనేకములైన భాషాదోషములు కలుగుట తప్పనిసరిగా జరగగలదు. కానీ ఈ విధముగా అనేకములైన భాషాదోషములున్నను శ్రీమద్ భాగవతం యొక్క ప్రభావము అవసరములను అనుసరించి జనులు దీనిని గ్రహింతురన్న విశ్వాసము నాకు కలుగగలదు. దేవదేవుడైన శ్రీకృష్ణుని కీర్తించుటకు చేయబడుచున్న హృదయపూర్వక యత్నమైనందున సంఘనాయకులైన వారు తప్పక దీనిని స్వీకరింపగలరని నేను భావించుచున్నాను. గృహములో అగ్ని ప్రమాదము సంభవించినప్పుడు
గృహమునందలి వారు పొరుగువారి సహాయమునకై యత్నింతురు. పొరుగువారు విదేశీయులైనప్పటికీ వారి భాషతో ఏమాత్రము పరిచయం లేనప్పటికీ అగ్ని బాధితులైన వారు తమ కష్టమును వారికి వెల్లడి చేయ యత్నింతురు. ఆ సమయమున పొరుగువారు కూడా విజ్ఞాపన తమ భాషలో నివేదింపబడినప్పటికీ అవసరమును అవగతము చేసుకొందురు. దివ్యమైన శ్రీమద్ భాగవతమును కలుషితమైన ప్రపంచమంతటను ప్రచారం చేయుటకు అటువంటి సహకారమే నేడు అత్యంత అవసరమై ఉన్నది. ఈ శ్రీమద్ భాగవతము ఆధ్యాత్మిక జ్ఞానము యొక్క విజ్ఞాన శాస్త్రమైనందున తక్షణ అవసరము విజ్ఞాన శాస్త్రము అవగతం చేసుకొనుటే గాని భాషా గంభీరత కాదు. ఈ దివ్య శాస్త్రము యొక్క ఉపదేశములు ప్రపంచ జనులకు అవగతమైనచో సర్వత్రా జయము చేకూరగలదు. అపేసైన ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్స్ ప్రభుజీ. మా బాలమణి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండావత్ ప్రణాం. మాతాజీ. హరే కృష్ణ. ప్రపంచమునందలి జనులందరూ భౌతిక భావనా కర్మలయందే మగ్నులైనచో చిన్న తప్పు కారణముననే మనిషి వేరొక మనిషిని ఎదుర్కొనుట, దేశం వేరొక దేశంపై దాడి చేయుట ఎన్నవి ఏమాత్రము ఆశ్చర్యకరములు కానేరం. ఇదియే కలహయుగమైన కలియుగ నియమము. ప్రస్తుత ప్రపంచ వాతావరణం పూర్తిగా అన్ని రకములైన అక్రమములతో కలుషితమైనది. ఈ విషయం సర్వులకు తెలిసినదే. దీనికి తోడుగా భౌతిక భావనాపూర్ణమైనట్టి అవాంఛిత సాహిత్యం అధికముగా ఉన్నది. అట్టి అశ్లీల సాహిత్యమును అన్వేషించి నిషేధించుటకై పలు దేశంలో కొన్ని సంస్థలను కూడా ఏర్పాటు చేసి ఉన్నవి. అనగా ఏ ప్రభుత్వము గాని బాధ్యతాయుతులైన నాయకులు గాని అటువంటి అశ్లీల సాహిత్యమును అంగీకరింపరు. కానీ జనులు భోగలాలసులైనందున అటువంటి సాహిత్యం విక్రయింపబడుచున్నది. జనసామాన్యము దేనినో ఒకదాన్ని చదువుగోరుచుందురు. అది వారి నైజము. కానీ మానవుని మనస్సు ఈ సమయంన కలుషితమైనందున అటువంటి అశ్లీల సాహిత్యమునే కోరుచున్నది. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీమద్ భాగవతం వంటి దివ్య వాంగ్మయము మానవుల దోషపూరిత మనోకలాపములను నశింపచేయుటయే కాక వారి సాహిత్యాభిలాషను కూడా పూర్ణము చేయగలదు. ఆదిలో వారు దీని ఎడ అభిరుచిని కనపరచకపోవచ్చును. కామెర్ల రోగికి పంచదార బిళ్ళలు రుచింపకపోయినను తద్రోగ నివారణకు అతడు వాటిని స్వీకరింపవలసియే వచ్చును. అదే విధముగా భగవద్గీత శ్రీమద్ భాగవతముల అధ్యయనమును ప్రాచుర్యమనర్చుటకు సర్వ విధముల యత్నములు కొనసాగవలెను. అట్టి అధ్యయనమే ఇంద్రియ భోగమనడి కామెర్ల రోగములకు పంచదార బిళ్ళల వలె పనిచేయగలదు. ఈ విధముగా జనులు శ్రీమద్ భాగవతం నడ రుచిని పొందినంతనే సంగమునకు విషమును పంచుచున్న ఇతర సాహిత్యములు అప్రయత్నముగా అంతరింపగలదు. కనుకనే అనేక దోషములతో అందించబడినప్పటికీ ఈ శ్రీమద్ భాగవతమును మానవ సంఘమునందల ప్రతి ఒక్కరూ అంగీకరింతురని నేను ప్రగాఢ విశ్వాసమును కలిగి ఉన్నాను. శ్రీమద్ భాగవతంలోని ఈ అధ్యాయమున కరుణతో దర్శనమొసగిన శ్రీ నారదమునిచే ఆ విధముగా ఉపదేశింపబడుటే అందులకు కారణము. హరే కృష్ణ. ఇంకా ఎవరున్నారమ్మా? ప్రభుజీ నా పేరు లేదండి, నేను చదువుతున్నాను. శారదా స్వరూపనేండి. చదవండి అమ్మా శారదా మాత. నా పేరు మీరు నేను కూడా చదవలేదు ఇంకా. అలాగేనమ్మా. 12వ శ్లోకం. నైష్కర్మ్యమప్యుచ్యత భావవర్జితం న శోభతే జ్ఞానమలం నిరంజనం కుతః పునః శశ్వత భద్రమీశ్వరే న చార్పితం కర్మ యదప్యకారణం. ఆత్మానుభవ జ్ఞానము సర్వవిధములైన భౌతిక భావనల నుండి విడివడి ఉన్నను అచ్యుత భావ సమన్వితము గానితో ఏమాత్రము శోభించదు. అట్టి ఎడ సహజముగా ఆది నుండి ప్రయాసను కలిగి పరిణామశీలమైయుండు కామ్య కర్మలను ఆ శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవలో వినియోగించనిచో ఏమి ప్రయోజనము చేకూరగలదు. భాష్యము. పైన తెలిపిన విధముగా శ్రీకృష్ణ భగవానుని దివ్య కీర్తనము లేనటువంటి సామాన్య సాహిత్యమే గాక నిరాకార బ్రహ్మమునకు సంబంధించిన భక్తియుత సేవారహితమైన వేద వాంగ్మయము మరియు మనోకల్పనలు కూడా ఇచ్చట నిరసింపబడుచున్నవి. ఈ విధముగా నిరాకార బ్రహ్మమును గూర్చిన మనోకల్పనలే నిరసింపబడుచుండగా సాధారణమైన కామ్య కర్మల విషయమును గూర్చి వేరుగా తెలుప పనిలేదు. అట్టి కామ్య కర్మలు
ఏ విధముగాను భక్తి యోగ లక్ష్యమును సిద్ధింపచేయలేవు. అటువంటి కాల్పనిక జ్ఞానము కామ్య కర్మములు ఎవ్వరిని పూర్ణత్వ లక్ష్యము వైపునకు నడుపజాలవు. సాధారణముగా సర్వులు నియుక్తులై ఉండేది కామ్యకర్మలు ఆద్యంతములు రెండింటి ఎందును ప్రయాసనే కూడియుండును. వాటిని శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవార్థమై వినియోగించినప్పుడే అవి ఫలవంతములు కాగలవు. కామ్య కర్మ ఫలములను శ్రీకృష్ణ భగవాను సేవకే అర్పింపవలననియు, లేనిచో అట్టి కర్మ ఫలములు భవబంధమునకు దారి తీయగలవనియు భగవద్గీత యందు ధృవపరుపబడినది. వాస్తవమునకు సర్వ కర్మ ఫలభోక్త శ్రీకృష్ణ భగవానుడే. కనుకనే కర్మఫలము జీవుల ఇంద్రియ భోగము కొరకే వినియోగింపబడినప్పుడు అది తీవ్ర దుఃఖ కారకమే కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మా అనుపమ మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ. అథో మహాభాగ భవాన్ మోఘదృక్ శుచిశ్రవాః సచ్చరతో ధృతివ్రతః పురక్రమస్యాకేల బంధముక్తయే సమాధినానుస్మర తద్విచేష్టతం. ఓ వ్యాసదేవ, నీ దృష్టి అమోఘమైనది, నీ యశస్సు నిష్కలమైనది. దృఢవ్రతుడైన నీవు సచ్చరతుడవు కనుక జనుల భవబంధ విముక్తి కొరకు నీవు సమాధి మగ్నుడవై వృక్రముడైన శ్రీకృష్ణ భగవాన్ దివ్యలీలను స్మరింపు. భాష్యము. జనసామాన్యము సాధారణముగా సాహిత్యమునందు అభిరుచిని కలిగి ఉందరు. తమకు తెలియని దానిని గురించి ప్రామాణికుల నుండి శ్రవణము చేయుటకు చదువుటకు వారి అభిలాష పడుచుందరు. కానీ ఇంద్రియ భోగం సంబంధించిన విషయములనే కలిగి ఉండు వ్యర్థ సాహిత్యము చేవారు మోసగింపబడుచున్నారు. పలు విధములైన లౌకిక కవితలను తాత్విక చింతనలను కలిగి ఉండు అట్టి సాహిత్యము అంత్యమున ఇంద్రియ ప్రీతి యందు ముగియుచుండును. అవి మాయా ప్రభావములకు లోనైనట్టువి, సత్యమునకు పూర్తిగా ప్రయోజన శూన్యములైనను అటువంటి సాహిత్యములు అల్పజ్ఞులను ఆకర్షించు నిమిత్తమై పలు విధములుగా అలంకరింపబడి ఉండును. ఆ విధముగా ఆకర్షితులైన జీవులు వేలాది జన్మలకు ముక్తిని పొందిలేని రీతిగా భవబంధమును చిక్కపడుదురు. విలువరహితములైన అట్టి సాహిత్యములకు బలియొగుచున్న దుర్భాగ్య మానవుల ఎడ భాగవతోత్తముడైన నారదముని కరుణను గొనుచున్నాడు. తత్కారణమున ఆకర్షణీయము మాత్రమే కాక సర్వ విధములైన బంధముల నుండి వాస్తవముగా ముక్తిని కలుగుచేయు దివ్య సాహిత్యమును రచింపమని అతడు శ్రీ వ్యాసదేవునికి ఉపదేశించినాడు. శ్రీల వ్యాసదేవుడు మరియు అతని ప్రతినిధులైనట్టు వారు అమోఘ దృక్కులైనందున సంపూర్ణ యోగ్యతను కలిగి ఉన్నారు. ఆధ్యాత్మిక జ్ఞాన వృత్తి కలిగి ఉన్న కారణముగా వారు పవిత్రులై ఉన్నారు. భక్తియుత సేవ కారణమున వారు దృఢవ్రతులై ఉన్నారు. కనుకనే లౌకిక కర్మలు ఎందు సంపూర్ణముగా మగ్నులై ఉన్న పాతిత జనులను ఉద్ధరించుటకే వారు దృఢ నిశ్చయమును కలిగి ఉన్నారు. సాధారణముగా జనులు ప్రతిరోజు నిత్య నూతనమైన వార్తలను శ్రవణము చేయుటలో ఉత్సాహమును కలిగించరు. అటువంటి జనులకు వ్యాసదేవుడు లేక నారదుడు వంటి మహాత్ములు ఆధ్యాత్మిక జగత్తును గూర్చిన దివ్య విశేషములను అనంతముగా అందించగలరు. సమస్త విశ్వములో భౌతిక జగమనది ఒక చిన్న అంశమని భగవద్గీత యందు తెలుపబడింది. అటువంటి భౌతిక జగములోని చిన్న భాగం వంటిదే ఈ భూమండలము. ముందుకెళ్తారా ప్రభుజీ? చదవమంటారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. జగదమ్మ మాతాజీ ఉన్నారా? చదువుతారా? ప్రభుజీ నేను చదవలేదండి. చదవండి పార్వతీ మాతాజీ. ఎన్నో శ్లోకం అండి? 13వ శ్లోకం 2వ పారాగ్రాఫ్ చదవాలి. ప్రపంచమునందు వేలాది మంది సాహిత్యకారులు కలరు. వారందరూ జనసామాన్యమునకు పలు విషయములను తెలియజేయుటకై వేలాది గ్రంథములను రచించి ఉండిరి. ఇట్టి కార్యము వేలాది సంవత్సరములుగా జరుగుచున్నను దురదృష్టవశాత్తు వారి అసంఖ్యాక గ్రంథములలో ఏదైనా భూమిపై శాంతి సామరస్యములను నెలకొల్పలేక పోయినది. వాటి ఎందలి ఆధ్యాత్మిక శూన్యతయే అందులో కారణము. కనుకనే మానవ శక్తి యొక్క అధిక భాగమును నిర్వీర్యం చేయనట్టి భౌతిక నాగరికత ఎనడి కోరిక నుండి కోరినట్టు ముక్తిని పొందుటకే దుఃఖిత మానవాళికి వేదవాంగ్మయము ప్రత్యేకంగా భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతం ఉద్దేశింపబడినది. వ్యాసదేవుని చే గ్రంథస్థము చేయబడిన శ్రీకృష్ణుని ఉపదేశమే భగవద్గీత. ఇక అదే శ్రీకృష్ణుని దివ్య లీలావర్ణముల కలిగి ఉన్న దివ్య గ్రంథమే శ్రీమద్ భాగవతము. జీవులు వాంఛించడి నిత్య శాంతిని, దుఃఖ విముక్తిని ఈ
శ్రీమద్ భాగవతం యొక్కటే చేకూర్చగలదు. కనుకనే సర్వ విధములైన భవబంధముల నుండి సంపూర్ణ ముక్తి కొరకై విశ్వమందరి జనులందరికీ ఇది ఉద్దేశింపబడినది. ఉండండి ఒకసారి. ఇక అదే శ్రీకృష్ణ లీలామృతం కలిగి ఉద్దేశింపడి దివ్యమైన భక్తియుత సేవలో మగ్నులైనటువంటి వ్యాసదేవుడు మరియు అతని ప్రతినిధుల వంటి ముక్త పురుషులే అట్టి దివ్య లీలా వర్ణములను సరియైన రీతిలో వర్ణింపగలరు. అటువంటి మహాత్ములకి భగవాన్ లీలలు వాటి దివ్యతత్వము అప్రయత్నంగా భక్తి యోగ కారణమున వ్యక్తం కాగలవు. ఇతరులు పలు సంవత్సరములు ఆ విషయముపై కల్పనములు గావించినను ఆ లీలలను అవగతం చేసుకున్నట్టు గాని వర్ణించుటకు గాని జాలరు. శ్రీమద్ భాగవత వర్ణనలు అత్యంత ఖచ్చితమైనవి. 5000 సంవత్సరాల పూర్వము తెలుపబడిన ఆ భవిష్యత్ విషయములన్నీయును నేడు ప్రత్యక్షంగా జరుగుతున్నవి. అనగా శ్రీమద్ భాగవత గ్రంథకర్త భూత భవిష్యత్ వర్తమాన మనులను సంపూర్ణంగా నెరిగి ఉండేను. వ్యాసదేవుని వంటి ముక్త పురుషులు జ్ఞానము మరియు దూరదృష్టి అందే గాక శ్రవణము, చింతనము, భావనము, ఇతరేంద్రియము, కర్మల యందును పరిపూర్ణులై ఉందరు. ముక్త పురుషులైన వారు పూర్ణేంద్రియములను కలిగి ఉందరు. అటువంటి పూర్ణేంద్రియములతోనే ఎవరైనాను ఇంద్రియాధీసుడైన ఋషికేశుని అంటే శ్రీకృష్ణ భగవాన్ని సమగ్రంగా సేవింప సమర్థులు కాగలరు. కనుకనే శ్రీమద్ భాగవతము పూర్ణ పురుషోత్తముడైన కృష్ణ భగవాన్ని గూర్చిన సంపూర్ణ వర్ణనమై ఉండి పూర్ణుడును వేదములను రచించిన వాడును అగు వ్యాసదేవునిచే రచింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఎన్నో పేజీ అండి? 14వ శ్లోకము. మీ బుక్ లో ఎన్నో పేజీ అంటే నేను చెప్పలేను. 14వ శ్లోకం 173 పేజీ. ఇందులో 192 వచ్చింది. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. 14వ శ్లోకం. తతోన్యదా కించన యద్వివక్షతః పృథగ్ధృ సస్తృక రూప నామభి నకర్హి చత్యాపి చ దుస్థితామతి లభతే వాత హత నౌరి వాస్పదం. ఆశయము లేనటువంటి నావను వాయు సంక్షోభ పరుపు రీతిగా భగవద్భావనకు అన్యముగా నీవు రచింపగోరదే ఏదైనాను పలు నామరూప ఫలితములు కూడి ఉండి మనస్సును సంక్షోభితము చేయగలదు. భాష్యము. సమస్త వేద వాంగ్మయమునకు వ్యాసదేవుడు రచితే అన్నాడు. కామ్యకర్మలు, కాల్పానిక జ్ఞానము, యోగము, భక్తియుత సేవలేనడి వివిధ మార్గముల ద్వారా ఆత్మానుభూతిని పడే విధానములను అతడు ఆ విధముగా వివరించి ఉన్నాడు. దీనికి తోడుగా పలు పురాణములందు పలు రూపములు, నామములు కలిగిన దేవతల అత్యున్నతుడు నిర్దేశించి ఉన్నాడు. తత్కారణముగా భగవత్ సేవ యందు మనస్సును ఏ విధముగా లగ్నం చేయవలనడి విషయం మన జనులు అయోమయమన పడిపోయేది. ఆత్మానుభవ మార్గము నెన్నుకొనట్లో వారు సదా కలతనే పొందుతున్నారు. వ్యాసదేవునిచే విరచిన వేద వాంగ్మయం నందరి ఈ ముఖ్య దోషము నారదుని నొక్కి చెప్పుతున్నాడు. కనుకనే కేవలము దేవదేవుడు శ్రీకృష్ణుని పరమగానే సమస్తము వర్ణింపబడవలని అతడు ఉపదేశించుతున్నాడు. ఏలైనా శ్రీకృష్ణ భగవానుకు అన్యమైనది వేరొకటి లేదు. అతడే వివిధ రూపంలో వ్యక్తమవుతున్నాడు. అతడే వృక్షమునకు వేళ్ల వంటి వాడు, శరీరమునకు ఉదరం వంటి వాడు. వృక్షమునకు పోషించుటకు వ్రేళ్లకు నీరు అందించటే ఉత్తమ విధానం. అదే విధముగా ఉదరమునకు ఆహారం అందించడం ద్వారా శరీరమందు భాగములన్నీ శక్తిని పొందగలవు. ఈ కారణం చేత వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతమును తప్ప అన్యపురాణం రచింపకపోయినచో బాగుంటది. ఏలైనా కృష్ణ భక్తి మార్గం నుండి ఏమాత్రం వైదొలగినను ఆత్మానుభవ విషయమైన గొప్ప సంకటం ఏర్పడగలదు. ఈ విధంగా కొద్దిపాటి తప్పిదమే గొప్ప సంకటం కలుగు చేయుచుండ ప్రయత్నపూర్వముగా పరతత్వమైన శ్రీకృష్ణ భగవానునికి అన్యముగా రచింపబడు రచనల వల్ల కలిగిన విపత్తును గూర్చి వేరుగా ఏం పలుకగలము? వివిధ దేవార్చనలు ముఖ్య లోపం వివిధ దేవతార్చనల ముఖ్య లోపం ఏమనగా వాని ద్వారా జనుల యందు అద్వైత భావనము ప్రబలిపోయి పలు ధర్మ విధానములకు శాఖలకు దోహదం కాగలదు. అటువంటి పరిస్థితి భగవాని సంబంధములో ప్రేమమయ భక్తియుత సేవ ద్వారా ఆత్మానుభవమునకు సరి అయిన మార్గమును చూపడి శ్రీమద్ భాగవతపు ధర్మ విధానమునకు గొడ్డలి పెట్టి కాగలదు. ప్రచండ వాయువుచే జలమందు కల్లోలితమైన నావ యొక్క ఉదాహరణము ఇచ్చ చక్కగా అమర్దది.
పూజనీయ లక్ష్యము నించుకొనుటలో కలిగడి కలత కారణముగా విచలిత మనస్కుడైన అద్వైతి ఎన్నడూ ఆత్మానుభవమునంత పూర్ణత్వం సాధింపలేడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, హరే నేను కృష్ణ చదువుతాను. ప్రభు. అమ్మ తులసి మాతాజీ చదవండి అమ్మా. ఇంకెవరు ఉన్నారమ్మా తులసి మాతాజీ కాకుండా? సరే చదవండి అమ్మ తులసి మాతాజీ 15. జగస్పితం ధర్మకృతేన శాసతః స్వభావర్త భావరక్తస్య మహాన్ వ్యతిక్రమః యద్వ్యక్తితో ధర్మ ఇతితరః స్థితో నమన్యతే తస్య నివారణం జనః. జనులందరూ సహజముగా భోగాభిలాషులై యుందురు. ధర్మం పేరిట వారిని నీవు ఇదే మార్గమునందు ప్రోత్సహించితివి. ఇది నిక్కముగా నిందనీయము మరియు అయుక్తముగా అయ్యున్నది. నీ ఉపదేశములచే నిర్దేశింపబడిన కారణముగా వారు అట్టి కర్మలను ధర్మం పేరిట స్వీకరించి అందరి నిషేధములు మాత్రం అలక్ష్యపరుదురు. భాష్యము. నియమపూర్వక కామ్య కర్మ చరణము నిర్దేశించుచు వ్యాసదేవుడర్చిన వేదాధ్యాయం రచనమును నారదమునిచే ఇచ్చట గ్రహించబడుచున్నది. వ్యాసుడు ఆ విధముగా మహాభారతం మరియు ఇతర గ్రంథములందు కామ్య కర్మ చరణమును వివరించుచుండెను. భౌతిక సంపర్క కారణముగా మానవులు సహజముగా భోగాభిలాషను కలిగియుందురు. జీవులు కట్టి కోరిక జన్మ జన్మలుగా కలుగుచున్నది. తత్కారణముగా వారు మానవ జన్మ యొక్క ముఖ్య బాధ్యతను గుర్తెరుగురు. కానీ మాయాబంధం నుండి బయటపడుటకు ఈ మానవ జన్మ ఒక చక్కని అవకాశమై ఉన్నది. మానవుడట్లు భౌతిక సంపర్కం నుండి బయటపడి భగవద్ధామమును తిరిగి చేరి నిమిత్తమే వేదములు నిర్దేశించబడుచున్నది. 84 లక్షల జీవరాశులు నిరంతరం పరిభ్రమించుటన్నది బద్ధజీవునకు ఖైదీ శిక్ష వంటిది. అటువంటి ఖైదీ జీవనం నుండి ముక్తి నొందుటకు మానవ జన్మ ఒక అవకాశం వంటిది. కనుకనే శ్రీకృష్ణ భగవానుతో గల నిత్య సంబంధమును పునఃస్థాపించుటయే మానవుని ఏకైక ధర్మమై ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా కూడా ధర్మం పేరిట తిరిగి భోగానుభవం నందు ప్రోత్సహింపరాదు. అట్టి కార్యం నిక్కముగా మానవ సమాజ భ్రష్టతకు దారితీయగలదు. కనుకనే వేదార్థములను ప్రామాణికముగా మహాభారతములాది గ్రంథములందు వివరించిన వ్యాసదేవుడు ఆ విధముగా ధర్మం పేరిట ఇంద్రియ భోగానుభవం గురించి ప్రోత్సాహము ఆధ్యాత్మ ప్రగతికి గొప్ప ఆటంకంగా తయారైనది. ఏలనన బంధమును కలుగజేసిన కామ్యకర్మలను త్యజించుటకు జనులు అంగీకరింపరు. మానవ చరిత్రలో పూర్వం ఒకసారి ధర్మం పేరిట అటువంటి కామ్యకర్మలు విచ్చలవిడిగా ప్రబలినప్పుడే విష్ణువు బుద్ధునిగా అవతరించి వేదములను నిరసించెను. ధర్మం పేరిట జరిగిన జంతు బలులను నిషేధించుటకే బుద్ధుడు వేద ప్రమాణమును తిరస్కరించెను. భవిష్యత్తులో జరగనున్న ఈ విషయమునకు తెలియగలిగినంతనే నారదముని అటువంటి రచనలు ఖండించుచున్నాడు. కొన్ని వైదిక గ్రంథములందు జంతు బలిని కూడి ఉన్నటువంటి కార్యములు ప్రోత్సహింపబడి ఉన్నందున మాంసభక్షురాలైన వారు దేవీ దేవతలకు జంతు బలిని బసిగడి కార్యమును తప్పక కొనసాగింపగలరు. వాస్తవమునకు మాంసభక్ష నిరుత్సాహపరుచుట కొరకే అటువంటి యజ్ఞములు ప్రోత్సహింపబడినవి. కానీ కాలక్రమమున అట్టే యజ్ఞ ప్రయోజనములన్నీ మరుగునబడి కబేలాలు గొప్ప సంఖ్యలో నెలకొల్పబడినవి. వేద నియమములను సరైన రీతిలో వివరించి తెలుపగా మహాత్ములను కామ్యకర్మ రతులైన వారు పట్టించుకొనకపోవటే ఇందులకు ముఖ్య కారణం. దీర్ఘ కర్మ ద్వారా గాని ధనమును కూడబెట్టుట ద్వారా గాని జనాభివృద్ధి చేయుట ద్వారా గాని మానవ జన్మ యొక్క పరిపూర్ణత సిద్ధింపదని వేదమునందు స్పష్టంగా తెలుపబడినది. కేవలం త్యాగం ద్వారానే అది సిద్ధింపగలదు. కానీ కామ్య కర్మ రతులు అట్టి వేదోపదేశములు పెడచెవిన పెట్టుదురు. ఇంకెవరు ఉన్నారమ్మా చదవలసిన వాళ్ళు? కంప్లీట్ చేసేయండి అమ్మ తులసి మాతాజీ శ్లోకం. హరే కృష్ణ ప్రభు. వారి ఉద్దేశంతో ప్రకారము సన్యాస జీవనమునందు దేహలోపముల కారణముగా జీవనమును సాగింపలేని వారికి గాని లేదా గృహస్థ జీవనం పురోగతిని సాధింపలేనట్టు వారికి గాని సంబంధించినట్టుది. కానీ మహాభారతం వంటి ఇతిహాసములందు భౌతిక విషయం చర్చలే గాక ఆధ్యాత్మిక చర్చలు సైతము కలవు. శ్రీమద్ భగవద్గీత మహాభారతం నందు నిక్షిప్తమై ఉన్నది. సర్వధర్మములను త్యజించి శ్రీకృష్ణ భగవాను చరణ కమలములకే సంపూర్ణంగా శరణం నందవలనని భగవద్గీత యొక్క చర్మోపదేశమునందే మహాభారతం పరిసమాప్తి నొందెను. అదే వాస్తవమునకు మహాభారతం ముఖ్య ప్రయోజనము. కానీ భౌతిక భావన పరులైన మనుజులు మహాభారతం నందలి అతి ముఖ్య విషయమైన భగవద్గీత యందు అనురక్తులు కాక దాని అందలి రాజకీయ ఆర్థిక ధర్మ కార్యములందే మిక్కిలి ఆకర్షణగా కలిగి ఉందరు. గ్రంథ రచనలో వ్యాసదేవుడు స్వీకరించిన ఇట్టి రాజధోరణినే నారదముని ప్రత్యక్షంగా గ్రహించుచున్నాడు. కనుకనే శ్రీకృష్ణ భగవానుతో గల నిత్య సంబంధమును తెలుసుకొని ఏమాత్రం అలసింపక ఆ దేవదేవునికి శరణం నొందుటియే మానవ జన్మ యొక్క ముఖ్య కార్యమనిచో ప్రత్యక్షంగా చాటుమని అతడు వ్యాస మహర్షికి ఉపదేశించుచున్నాడు. రోగగ్రస్తుడైన మానవుని తన రోగమునకు నిషేధింపబడిన ఆహార పదార్థములు ఎడనే అతి ప్రీతిని కలిగి ఉండుట సాధారణ విషయం. రోగి అయిన వాడు నిషిద్ధ ఆహారంను కొద్దిగా స్వీకరించుటకు కూడా నిష్ణాతుడై వైద్యుని అంగీకరింపు.
ఈ విషయమును అతడు ఏమాత్రం రాజధోరణికి కనబరచుడు. కామ్యకర్మ రతుడైన వారిని క్రమముగా ఆధ్యాత్మిక స్థితికి చేర్చవలసి ఉన్నందున అతడు అనర్చిన ధర్మమునందు ఎన్నడూను కలతను కలిగించరాదని గీత యందు తెలుపబడింది. ఈ విషయము ఆత్మానుభవ శూన్యులైన శుష్క వేదాంతులకు సరి అయినదేమనగాని భక్తి మార్గమును చరించి వారికి మాత్రం ఈ విధముగానే ఎల్లప్పుడూ బోధింపవలసిన అవసరం లేదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇంకెవరు ఉన్నారమ్మా? ఇద్దరు క్లోజ్ చేసుకుందామా? నెక్స్ట్ వారం క్లాస్ లో కంటిన్యూ చేసుకుందాము. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. అందరూ సారీ, అయిపోయారు. కొంచెం హరే రావడం కృష్ణ ప్రభు. సారీ రావడం కొంచెం లేట్. ఎవరమ్మా? ఏం పేరు మీది? నేను కాదు, వివో అని కనెక్షన్ తో వచ్చింది. ఎవరో లలిత ప్రభు. అయిపోయింది ప్రభు. చదివారమ్మా? అయిపోయింది ప్రభు. బాబు గారు చెప్పండి. 4వ అధ్యాయంలో 14వ శ్లోకంలో ఈ యుగాలు అంటే ఇంతవరకు మనం సత్యయుగం త్రేతాయుగం అనుకునే వాళ్ళం కానీ ఆర్డర్ అది కాదన్నట్టు రాశారు కదండి. చెప్పండి. సత్యయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగం, కలియుగం 4 యుగములు ఒక క్రమ పద్ధతి కలదు. కానీ కొన్ని మార్లు ఒక యుగము వేరొక యుగమునందు వ్యాపించుచుంది. అదే విధముగా వైవస్వం. సో బావగారు జస్ట్ పక్కన పెట్టి మనకు తెలిసింది ఏంటంటే సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగం. కానీ మీరు జస్ట్ అలాగ పదాలు చూస్తున్న త్వా అంటే 2, త్రే అంటే 3 సంస్కృత పదాలు. ద్వాపర 2 వస్తుంది, త్రేత 3, ద్వితీయము తృతీయం కదండి. ఆర్డర్ అట్లాగే వస్తాయి పదాలు ఏమండి. సో జనరల్ గా ఫస్ట్ యుగం సత్యయుగము, తర్వాత ద్వాపర యుగము, తర్వాత త్రేతాయుగం, తర్వాత కలియుగం. కానీ శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో మాత్రమే వస్తాడు. ఆయన ఏ యుగంలో వస్తే దాన్ని ద్వాపర యుగం అని. దాని రిఫరెన్స్ కూడా మళ్ళీ మనకు ఎక్కడో వస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు వస్తే అప్పుడు యుగాలు, అది జనరల్ ఆర్డర్. అది సత్యయుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, కలియుగం. కానీ అదే ఆర్డర్ లో రావాలని కూడా లేదు. బేసిక్ ఈ పర్టికులర్ యుగ సైకిల్లోని సత్యయుగం తర్వాత త్రేతాయుగం, తర్వాత ద్వాపర యుగం, తర్వాత కలియుగం. ఓకే బాబు గారు, క్లియరేనా? అంటే ఇప్పుడు అంటే ఫస్ట్ త్రేతాయుగం వచ్చేసింది అప్పటికి. ఈ పర్టికులర్ యుగ సైకిల్లోని సత్యయుగం తర్వాత త్రేతాయుగం, తర్వాత ద్వాపరయుగం, తర్వాత కలియుగం వచ్చింది. అదే ఆర్డర్ లో రావాలని లేదు. కానీ ఫస్ట్ వచ్చింది సత్యయుగం అవుతుంది, 2 వచ్చేది ద్వాపరయుగం, 3 వచ్చేది త్రేతాయుగం, 4వది కలియుగం. శ్రీకృష్ణ భగవాన్ వచ్చే యుగాన్ని ద్వాపరయుగం అంటారు. ఇంకా థ్యాంక్ యూ హరే కృష్ణ. అంటే ప్రభుజీ ప్రతి ద్వాపర యుగంలోనూ కృష్ణ భగవానుడు వస్తారంటారండి? అలాగని లేదమ్మా. అంటే ప్రతి ద్వాపర యుగంలోని స్వయంగా వస్తారని లేదు. మనకు జరిగిన కలియుగం ఈ ద్వాపర యుగంలో మాత్రం ఆయన స్వయంగా వచ్చారు. ఆయన వచ్చారు, అదే స్వయంగా వచ్చారు. సంపూర్ణ అవతారంగా వచ్చారు. ఓకే అండి. అంటే ప్రతి త్రేతాయుగంలో కూడా రాముడు కూడా ఉంటాడని నమ్మకం లేదా ప్రభుజీ? అంటే రాముడు అన్న పదం అని కాదు, ఆ లక్షణాలతో మనకి వస్తారు భగవంతుడు. మళ్ళీ అదే రిపీట్ అవ్వాలని కాదు, మళ్ళీ రావణాసురుడు రావాలి అని కాదు. ఈ పర్టికులర్ త్రేతాయుగంలో అట్లా జరిగింది. కానీ ఆ లక్షణాలతో భగవంతుడు ఆ పద్ధతుల్ని సరిచేయడానికి వస్తారు. ఇప్పుడు వేదాలలో ఎన్ని ఇవి వచ్చినా కూడా కలియుగం, త్రేతాయుగం ఇవన్నీ ఉన్నాయా ప్రభుజీ? ఇప్పుడు రకరకాల త్రేతాయుగాలు, రకరకాల కలియుగాలు, రకరకాల ద్వాపర యుగాలు ఉన్నాయి కదా ప్రభుజీ. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకి భాగవతంలోనే వస్తుంది. శ్రీమద్ భాగవతం వేదాలన్నీ కూడా కలియుగం కోసం రాసింది. ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనం పక్కన పెట్టుకుందాము. మనకి చైతన్య చరణ్ ప్రభువును, గౌరవ దర్శన్ ప్రభువును, బిహారీ ప్రభువును వచ్చినప్పుడు వాళ్ళని అడిగితే మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఎక్స్పెషల్ గా గౌరవ దర్శన్ ప్రభువుని అడిగితే ఫుల్ భాగవతంలో ఆయన లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం అన్ని వైపుల నుంచి ఆయన తిరిగేసేస్తారు భాగవతం. నరసింహార్త పాడుతుందమ్మా.
నేను ప్రభుజీ వాడతాను ప్రభుజీ. అమ్మ బాలమణి మాతాజీ చెప్పు. ఏం లేదు ప్రభుజీ, నిరుపమ మాతాజీ గచ్చిబౌలి సత్సంగ్లో క్లాస్ తీసుకున్నారు కదా. అవునమ్మా. అది నేను వినలేదు, అది నాకు లింక్ దొరకలేదు ప్రభు. మీ ఛానల్లోనూ లేదు, లీలానంద్ ప్రభు ఛానల్లోనూ లేదండి, నాకు దొరకలేదు అందులో కూడా. లీలానంద్ ప్రభు ఛానల్లో ఉందమ్మా, నేను చూసాను. మీకు లింక్ పంపించుకుంటే పంపిస్తాను. లింక్ పంపిస్తారా ప్రభు? నేను పంపిస్తాను, మీకు పంపిస్తాను. జస్ట్ ఒక మెసేజ్ పెట్టేసేయండి మర్చిపోకుండా. నేను అలాగే అలాగే. ఆయన ఛానల్లో ఉంది. అంటే నాకు కనపడలేదు, నేను వెతికితే కనపడలేదు, అందుకని నేను పంపిస్తాను. థ్యాంక్ యూ. ఎవరు పాడుతున్నారమ్మా? నేను వాడతాను ప్రభు. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశిపోర్రక్షః శీలటంకానఖాలాయే ఇతో నృసింహ పరతో నృసింహ ఏతో యామి తతో నృసింహ బహిర్నృసింహ హృదయే నృసింహ నృసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవారే నాఖా అద్భుత శృంగం దళితా హిరణ్యకశిపు తాను భృంగం కేశవధృత నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ 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 ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ జై నరసింహదేవ్ की जय प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपाद की जय हरे हरे अनंत कोटि वैष्णव वृंद की जय हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण प्रभु जी थैंक यू प्रभु जी दंडात प्रणाम प्रभु जी हरे कृष्ण प्रभु जी हरे कृष्ण హరే కృష్ణ మాతాజీ థ్యాంక్ యూ సో మచ్. సో గౌరాంగ్ దర్శన్ ప్రభు వైజాగ్ వచ్చి ఉన్నారమ్మా. గౌరాంగ్ దర్శన్ ప్రభు రేపు అనకాపల్లిలో ప్రోగ్రామ్ ఉంది, ఎవరైనా వీలై రాగలిగితే రండి. ఇది అనకాపల్లి నేను మిస్ అయిపోతున్నా, నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నా. అది ఇది అనకాపల్లి ప్రోగ్రామ్ విశేషము. కొనతాల స్మృతి కళ్యాణ వేదిక గౌరపాలెం. సో రేపు పొద్దున్న కొత్త వలసలో ప్రోగ్రామ్ ఉందమ్మా 11 గంటలకి. దెన్ రేపు సాయంత్రం ఇది. ఎల్లుండి పొద్దున్న వేరే చోట అరకు వైపు ప్రోగ్రామ్ ఉంది. ఎల్లుండి మాత్రం మనకి సాగర్ నగర్ గుడిలోని భాగవతం క్లాస్ చెప్తారు. ఇది మళ్ళీ మనకి యూట్యూబ్ లో కానీ ఎందులో వస్తుందా? ఇది అన్ని వస్తాయి. లైవ్ వస్తుందండి? లైవ్ నాకు తెలియదండి. ఇది యూట్యూబ్ లైవ్ నేను కనుక్కోనా అక్కడ అనకాపల్లి ప్రభుజీని కనుక్కుంటే కృష్ణ ప్రభుజీ ఉన్నారు, ఆయన అడుగుతా. అడుగుతాను, అడిగి నేను మీకు పెడతాను లైవ్ ఉంటే. సరే 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 సో ఇక్కడ ఇంతమంది వైజాగ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో ఎలాగైనా అవకాశం తీసుకుని కలవడానికి ప్రయత్నించండి. వైజాగ్ లో ఉన్న వాళ్ళు వెళ్తాం ప్రభు, 8th వెళ్దాం అనుకుంటున్నాం. నేను ఉంటానమ్మా. ఓకే, నేను ఉంటాను. ఓకే ప్రభు, కలుద్దాం. ఎన్ని గంటలకు ప్రభు? మార్నింగ్ మార్నింగ్ భాగవతం క్లాస్ అమ్మ. ఎందుకంటే మామూలుగా 8 to 9 ఉంటుందిగా టెంపుల్ క్లాస్. ఆ క్లాస్ ఇంకా ఎవరున్నారు వైజాగ్ వాళ్ళు రాగలిగితే బాగుంటుంది. మా జదమ్మ మాతాజీ రాగలిగితే రండమ్మా.
ఆ, ప్రభు మాకు దూరం చూస్తా అదే ఆలోచిస్తాను దూరం నన్ను ఆర్గనైజ్ చేయమంటారా? నేను చూడమంటారా? ఏమండి ఎక్కడ దాకా ఇప్పుడు పోనీ మా మామయ్య గారి ఇంటికి రాగలుగుతారా? మధ్యాహ్నం అక్కడికి వస్తారు 10-11 గంటలకి. చూడండి నేను ఫోన్ చేసి చెప్తాను. నాకు ఫోన్ చేయండి అమ్మ. బావగారు చూడండి, అలాగే. బావగారు కోఆర్డినేట్ చేయండి. ఓకే, ఏంది కోఆర్డినేట్ చేయండి. ఇంకా జగదంబ మాతాజీ గారు ఎక్కడైనా కలవడానికి అవుతుంది. షూర్ షూర్ ఇంకా ఎవరిని వచ్చి కలుస్తానన్నా మీరు చెప్పండి అమ్మా, మీ చుట్టాలు ఎవరికి చెప్పండి బావగారు టెంపుల్కి రమ్మని ఆ రోజు క్లాస్కి. ఓకే, సెపరేట్ గా ఉన్న పెట్టిద్దామని కూడా పెట్టించవచ్చు. లక్షవారం అయితే ఇంటికి ఓకే చెప్తాను మీకు. ఓకే ఓకే సరేనమ్మా. సో ఇక్కడతో క్లాస్ అవుతున్నాం. విజయనగరం అనుకున్నాం కానీ విజయనగరం ప్రోగ్రామ్ అవ్వలేదమ్మా కళ్యాణి మాతాజీ. సో నెక్స్ట్ టైం విజయనగరం ప్రోగ్రామ్ పెట్టేస్తాం. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్సవం. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ ఉండాలి ప్రభు. మీరు రేపు అనకాపల్లి వెళ్తున్నారా? చదివారా అమ్మా? పుష్పమాతాజీ చదివారా? మీరు అనకాపల్లి వెళ్తున్నారా? చదివాను ప్రభుజీ. హరే కృష్ణ నేను ప్రభుజీ, చదివాను వెళ్తున్నాను ప్రభుజీ. నేను అనకాపల్లి అవును వెళ్తున్నాను. ప్రభుజీ, విన్నాను. స్టార్టింగ్ లోనే ఇచ్చాను ప్రభుజీ. ఓకే, నేను వెళ్తున్నానమ్మా రేపు అనకాపల్లి ఓకే ఓకే సరే సరే. అక్కడ మీ ఫ్రెండ్స్ కి అందరికి చెప్పండి, చుట్టాలకి. ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను నా గ్రూప్ లో, నా ఫ్రెండ్స్ కి, మా వనితా క్లబ్ లోని అందరికి పెట్టేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మొత్తం పెట్టేశాను. సో మీ అందరిని మిస్ అవుతున్నాను ఇక్కడ వైజాగ్ అనకాపల్లిలో. నేను మిస్ అవుతున్నా. అదే అదే బావగారిని మిమ్మల్ని అందరిని మిస్ అవుతున్నాను. అమ్మ కళ్యాణి మాతాజీ చూడండి అమ్మ, రాగలిగితే. విజయనగరం అనుకున్నాం కానీ కుదరలేదు. నెక్స్ట్ టైం మీ హెల్ప్ తీసుకుని విజయనగరంలో పెట్టిస్తాం. వచ్చేస్తుంది.